ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. తన్నత్ప్రణం. శుద్ధ భక్తుడు. ఫిబ్రవరి 29, 1972 సాయంకాలం. బాబ్ శ్రీల ప్రభుపాదుల వారు, ప్రొద్దున మనం కృష్ణ చైతన్యంలో సాధన చేయవలసిన నియమాలను, తపస్సును గురించి చర్చించుకున్నాము. దీనిని గురించి మీరు మరింత వివరించగలరా? ప్రభుపాదుల వారు: తప్పకుండా వాటిని ఆధ్యాత్మిక గురువు మార్గదర్శనంలో ఆచరించాలి. నియమాలను ఆచరించటం మీద మీకు మనసు లేదు, కానీ మీరు ఆధ్యాత్మిక గురువుని అంగీకరించినప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించవలసి ఉంటుంది. అదే తపస్సు. శ్యామసుందర దాస: అంటే మనకు ఇష్టం లేకపోయినా తపస్సును, నియమాలను ఆచరించాలి. శ్రీల ప్రభుపాదుల వారు: అవును, తప్పదు. ఎందుకంటే మీరు మీ ఆధ్యాత్మిక గురువుకు మిమ్ములను శరణాగతి చేసుకున్నారు. ఆయన ఆజ్ఞకు తిరుగులేదు. మీకు ఇష్టం లేకపోయినా మీరు దానిని ఆచరించవలసి ఉంటుంది. కనీసం నా సంతోషం కోసమైనా. శ్యామసుందర దాస: ఓహో, శ్రీల ప్రభుపాదులు: అయితే మీకు ఇష్టం లేదన్నమాట. అతడు నవ్వుతారు: అవును, ఉపవాసం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఆధ్యాత్మిక గురువు ఈవేళ ఉపవాసం చెయ్యి అని అంటే ఏమి చేయగలరు? శ్యామసుందర దాస నవ్వుతారు: తన ఆధ్యాత్మిక గురువు శిక్షణలో ఉండడానికి స్వయంగా అంగీకరించిన వారినే శిష్యుడు అంటారు. అదే తపస్సు. శ్యామసుందర దాసు: ప్రపంచంలో చాలా మంది లాగా వారు భౌతిక ప్రపంచం వ్యామోహంలో పూర్తిగా పడిపోయి తపస్సు, శారీరక కష్టం అంటే ఇష్టపడరు. అయినా వారికి తప్పదు. ప్రకృతి వారి చేత బలవంతంగా తపస్సు చేయిస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు: అది బలవంతపు తపస్సు. అది మంచిది కాదు. స్వచ్ఛంద తపస్సు మాత్రమే పనికి వస్తుంది. శ్యామసుందర దాసు: మీరు స్వచ్ఛందంగా తపస్సు చేయకపోతే బలవంతంగా తపస్సు చేయవలసి వస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు: అదే మనుషులకు పశువులకు గల తేడా. పశువు స్వచ్ఛందంగా తపస్సును అంగీకరించలేదు, కానీ మానవుడు స్వీకరించగలడు. మిఠాయి దుకాణంలో మంచి మంచి తినుబండారాలున్నాయి. ఒకడికి అది కావాలి, కానీ మరొకడు తన దగ్గర డబ్బు లేదని తనకు తెలుసు కాబట్టి తనను తాను నిగ్రహించుకోగలడు. కానీ ఒక ఆవు ఆ దారిన వస్తుంది. దానికి తినాలనిపిస్తే వెంటనే మూతిని లోపల పెడుతుంది. దానిని మీరు కర్రతో కొట్టినా అది సహిస్తుంది. పశువులు తపస్సు చేయలేవు. మనం చేసే తపస్సు చక్కగా సులభంగా ఉంది. మనం హరే కృష్ణ సంకీర్తన, నృత్యం చేస్తాము. శ్రీకృష్ణుడు మనకి మంచి ఆహారాన్ని పంపిస్తాడు. మనం దానిని భుజిస్తాము. అంతే. మీరు అలాంటి తపస్సును ఎందుకు అంగీకరించరు? చక్కగా సంకీర్తనం చేయడం, ఆడడం, పాడడం, తినడం, మనం తపస్సు చేస్తున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు మనకు మంచి సౌకర్యాలను ఇస్తాడు. కనుక మనకు నష్టం లేదు. కృష్ణ భక్తులైతే మీకు ఇప్పుడున్న వాటికన్నా కూడా మరిన్ని సౌకర్యాలు కలుగుతాయి. ఇది నిజం. నేను గడిచిన 20 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నాను. కానీ నాకు కష్టాలేవీ రాలేదు. సన్యసించక ముందు నేను ఢిల్లీలో ఉండేవాణ్ణి. అప్పుడు ఆ విధంగా ఒంటరిగా ఉన్నా కూడా ఏ కష్టం లేకుండా ఉండేవాణ్ణి. శ్యామసుందర దాస: మీరు ఆధ్యాత్మిక క్రమశిక్షణను అంగీకరించకపోతే ప్రకృతి మీకు ఎన్నో ఆపదలను తెచ్చిపెడుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు: అవును, ఆ విషయం భగవద్గీతలో చెప్పబడింది. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయాం మావేవాయే ప్రపద్యస్తే మాయామేతం తరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన 3 గుణాలతో కూడిన నా శక్తి
నా శక్తి దాటడానికి శక్యం కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దానిని సులభంగా దాటగలరు. భగవద్గీత 7వ అధ్యాయము 14వ శ్లోకంలో మాయ మనకు ఎన్నో ఆపదలను కలిగిస్తుంది. కానీ శ్రీకృష్ణుణ్ణి శరణు పొందిన వెంటనే ఇంక కష్టాలు ఉండవు. మనకు ఇక ఆపదలు ఉండవు. శ్యామసుందర దాస భవిష్యత్తులో సుఖంగా ఉండగలము అని ఎప్పుడు భావించేటంత మూఢులం మనం. శ్రీల ప్రభుపాదుల వారు అవును. అదే మాయ. అది గాడిద లాంటిది. మీరు గాడిద వీపుపై కూర్చుని చేతితో కొంచెం గడ్డి పట్టుకొని, గాడిద ఇంకా కొంచెం దూరం పోతే నాకా గడ్డి దొరుకుతుంది అని అనుకుంటుంది. బాబు నవ్వుతాడు. ఆ గడ్డి ఎంత దూరం పోయినా ఒక అడుగు దూరంలో ఉంటుంది. అదే గాడిదతనం అంటే. అందరూ నవ్వుతారు. ప్రతివాడు ఇంకా కొంచెం ముందుకు పోతే నాకు అది దొరుకుతుంది. అప్పుడు సుఖంగా ఉంటాను అని అనుకుంటాడు. చాలాసేపు మౌనం, సైకిళ్ళ మోతలు, పిల్లల ఆటలు, గుంపులుగా జనం ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారు. బాబ్ మీకు చాలా కృతజ్ఞుణ్ణి. రేపు నేను శ్రీల ప్రభుపాదులు. "ఊ బాబ్ రేపు నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నాను." శ్రీల ప్రభుపాదుల వారు మీరు లీవ్ విడిచి వెళ్తున్నాను అని అనకండి. లీవ్ కలిసి జీవిద్దాము అని అనండి. బాబ్ నేను ఇప్పుడే ఆ పని చేయలేను. నేను రేపు మా ఊరికి తిరిగి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాను. అయితే శ్రీల ప్రభుపాదులు తిరిగి వెళ్ళడం కాదు బాబ్ రేపు నేను ఇక్కడే ఉండాలంటారా? శ్రీల ప్రభుపాదుల వారు అవును. ఇక్కడే ఉండిపోండి. బాబ్ మీరు చెబుతున్నారు కాబట్టి ఉంటాను. శ్రీల ప్రభుపాదుల వారు మంచిది. మీరు చాలా మంచివారు. చాలాసేపు మౌనం చాలా ప్రశాంతంగా గడుస్తుంది. అది చాలా తేలిక. జీవులు శ్రీకృష్ణుణ్ణి మర్చిపోయినప్పుడు భౌతిక ప్రపంచంలో ఉంటారు. శ్రీకృష్ణుడు అంటే అతని పేరు, అతని రూపం, అతని ధామం, అతని లీలలు అన్నీను. మనం ఒక రాజును గురించి మాట్లాడుతున్నప్పుడు అతని ప్రభుత్వం, అతని అంతఃపురం, అతని రాణి, అతని పుత్రులు, మంత్రులు, సైన్య బలం అన్నింటినీ గురించి అని అర్థం. అవునా బాబ్ అవును. శ్రీల ప్రభుపాదులు అదేవిధంగా శ్రీకృష్ణుని గురించి మనం తలుచుకున్నప్పుడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు గనుక ఆయన సర్వశక్తులను స్మరిస్తున్నామని అర్థం. రాధాకృష్ణ అనే మాటలో ఈ అర్థమంతా ఉంది. రాధా అంటే శ్రీకృష్ణుని సర్వశక్తులు అని అర్థం. ఇక శ్రీకృష్ణుడు దేవాది దేవుడే కదా. కాబట్టి మనం శ్రీకృష్ణుని గురించి మాట్లాడేటప్పుడు జీవులు కూడా చేరుతారు. జీవులు అంటే శ్రీకృష్ణుని శక్తులు కదా. కాబట్టి ఈ శక్తిమంతుణ్ణి సేవించినప్పుడు అది భౌతిక జీవితం అవుతుంది. ప్రపంచమంతా శ్రీకృష్ణుని సేవించదు. కొందరు శ్రీకృష్ణుని వేరే విధంగా సేవిస్తూ ఉంటారు. అదే అవిధేయులైన పౌరులు కూడా ప్రభుత్వాన్ని పరోక్షంగా సేవించినట్లు వారు శ్రీకృష్ణుని పరోక్షంగా సేవిస్తూ ఉంటారు. రాజ్య శాసనాన్ని అతిక్రమిస్తే ప్రజలు కారాగారంలో పడతారు. వారు వారు కారాగారంలో బలవంతంగా రాజశాసనాలకు లోబడవలసి వస్తుంది. అలాగే ఇక్కడ జీవులందరూ అజ్ఞానం వల్ల గాని, స్వంత నిర్ణయం వల్ల గాని నాస్తికులు అవుతున్నారు. వారు దేవాది దేవుని అధికారాన్ని అంగీకరించరు. వారు అసుర ప్రవృత్తి కలవారు. కాబట్టి మేము వారిని నిజస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. అదే కృష్ణ చైతన్యోద్యమ ఉద్దేశం. బాబ్ నేను మీ శిష్యులతో మాట్లాడిన ఒక విషయాన్ని గురించి వైద్యం గురించి మిమ్ములను అడగాలనుకుంటున్నాను. ఈవేళ నేను కొంతమంది శిష్యులతో కలిసి నది తీరంలో నడకను వెళ్ళాను. నాకు జలుబు చేసింది. కాబట్టి నేను నీళ్ళల్లో దిగకూడదు అని నేను అన్నాను. కానీ అది గంగ కాబట్టి దిగినా పర్వాలేదని కొందరు, నాకు జలుబుగా ఉంది గనుక నీళ్ళల్లో దిగకూడదని కొందరు అన్నారు. మేం దానిని గురించి మాట్లాడుకున్నాము. నాకు అర్థం కాలేదు. మన పూర్వజన్మ కర్మలను బట్టి మనకు అనారోగ్యం చేస్తుందా? శ్రీల ప్రభుపాదుల వారు అవును. అది నిజం. మనం అనుభవించే ప్రతి దుఃఖానికి పూర్వజన్మలలోని పాపకర్మలే కారణం. బాబ్ కానీ కర్మ ప్రభావం నుంచి విముక్తి పొందినా కూడా అనారోగ్యం కలుగుతుందా? శ్రీల ప్రభుపాదుల వారు కలుగదు. ఒకవేళ కలిగినా అది చాలా తాత్కాలికం. ఉదాహరణకు ఈ పంకా తిరుగుతుంది. మీరు విద్యుత్ ప్రసారాన్ని ఆపివేసినా అది కొంతసేపు తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరుగుడు విద్యుత్ ప్రసారం వలన
కాదు. అది దాని వేగం వలన. భౌతికంగా ఈ వేగాన్ని ఏమంటారు? శ్యామసుందర దాస ప్రచోదనం. సంపూర్ణ శ్రీల ప్రభుపాదుల వారు. ప్రచోదనం. కానీ అది ఆగిపోయిన వెంటనే ఇక తిరగదు. అదేవిధంగా శ్రీకృష్ణునికి శరణాగతి చేసుకున్న భక్తుడు ఏదైనా భౌతిక ఫలం వల్ల బాధపడుతూ ఉన్నా అది తాత్కాలికం. కాబట్టి భక్తునికి భౌతిక దుఃఖాలు కావు. అతనికి అవి శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహాలుగా కనబడతాయి. బ పవిత్రులు అలా ఆలోచించగలరనుకుంటాను. శ్రీల ప్రభుపాదుల వారు. పరిపూర్ణ జీవుడు అంటే దినానికి ఉన్న 24 గంటలు కృష్ణ చైతంలో గడిపేవారు. అది పరిపూర్ణత్వం. అది ఒక ఆధ్యాత్మిక దశ. పరిపూర్ణత్వం అంటే తన నిజ చైతన్యంలో నిమగ్నుడై ఉండడం. భగవద్గీత 18వ అధ్యాయం 45వ శ్లోకంలో దీనిని గురించి చెప్పబడింది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః. స్వీయ కర్మలను అనుసరిస్తూ ప్రతి వ్యక్తి సంపూర్ణత్వం పొందుతాడు. సంపూర్ణత్వం అంటే సంసిద్ధి. సిద్ధి అంటే పరిపూర్ణత్వం. అది బ్రహ్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానమును. సంసిద్ధి అంటే భక్తి. అది బ్రహ్మ జ్ఞానం తర్వాత వస్తుంది. బాబ్ దయచేసి ఆ చివరి మాట మరొకసారి చెబుతారా? శ్రీల ప్రభుపాదుల వారు. సంసిద్ధి. బాబ్ అలాగా. శ్రీల ప్రభుపాదుల వారు. సం అంటే సంపూర్ణం. సిద్ధి అంటే పరిపూర్ణత అని అర్థం. తిరిగి భగవంతుని ధామాన్ని చేరినవాడు అంటే పరిపూర్ణత్వాన్ని పొందినవాడు అని భగవద్గీతలో చెప్పబడ్డది. కాబట్టి తాని శరీరం కాదని తాను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు పూర్ణత్వం లభిస్తుంది. బ్రహ్మభూత అంటే బ్రహ్మను తెలిసికొన్నవాడు అది పూర్ణత్వము. సంసిద్ధి బ్రహ్మ జ్ఞానాంతరం వస్తుంది. భక్తియుక్త సేవ నిమగ్నుడై భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇంతకు ముందే భక్తియుక్త సేవలో ఉన్నవాడైతే అతనికి బ్రహ్మజ్ఞానం ఉందని అర్థం చేసుకోవాలి. దానిని సంసిద్ధి అంటారు. క్షమించండి. తప్పుగా అనుకోకండి. ఈ ప్రశ్నను అడుగుతున్నందుకు. మీకు అనారోగ్యం గాని, వ్యాధి గాని చేస్తుందా? శ్రీల ప్రభుపాదుల వారు. ఆ! ఉంది. బాప్ అయితే ఇది మీ పూర్వజన్మ కర్మఫలమా? శ్రీల ప్రభుపాదుల వారు. అవును. బాప్ కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు తమ కర్మఫలాన్ని పూర్తిగా తప్పించుకోలేరు కదా! శ్రీల ప్రభుపాదుల వారు. కాదు, తప్పించుకోగలరు. భక్తుడికి కర్మ ఉండదు. కర్మఫలము ఉండదు. బాప్ కానీ మీరు అత్యుత్తమ భక్తులు కదా! శ్రీల ప్రభుపాదుల వారు. హుహు. కాదు. నేను అలా అనుకోవడం లేదు. నేను అత్యధమం అత్యధముడను. బాప్ కాదు. శ్రీల ప్రభుపాదుల వారు. మీరు అత్యుత్తమ భక్తులు. నవ్వుతారు. కాదు. కానే కాదు. అయితే చూడండి మీరు చెప్పినది ఎప్పుడూ సరి అయినదే. కాబట్టి మీరు అత్యుత్తమ భక్తులు. శ్రీల ప్రభుపాదుల వారు. నిజం చెప్పాలంటే ఉత్తమ భక్తుడు కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యమ స్థాయి భక్తుని దశమ దిగి వస్తాడు. బాప్ అత్యుత్తమ భక్తుడు ఏం చేస్తుంటాడు? శ్రీల ప్రభుపాదుల వారు. అత్యుత్తమ భక్తుడు ప్రచారం చెయ్యడు. పాప్ మరి అతడేమి చేస్తాడు? శ్రీల ప్రభుపాదుల వారు. ప్రచారం అనవసరమని గ్రహిస్తాడు. అతని అతని దృష్టిలో ప్రతివాడు భక్తుడే. హృదయపూర్వకంగా నవ్వుతారు. అవును, అతనికి భక్తులు కాని వారు కనిపించరు. అందరూ భక్తులే. అలా గుర్తించేవానినే ఉత్తమాధికారి అంటారు. నేనింకా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు నేను అత్యుత్తమ భక్తుడనని మీరు ఎలా చెప్పగలరు? శ్రీమతి రాధారాణిని చూడండి. ఆమె దృష్టిలో భక్తుడు కానివాడు లేడు. కాబట్టి మేము శ్రీమతి రాధారాణిని సమీపించడానికి ప్రయత్నిస్తాము. బాప్ ఆమె ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. ఆమె శ్రీకృష్ణుని ప్రియురాలు. శ్రీమతి రాధారాణి. బాప్ ఓహో! శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీమతి రాధారాణిని ఎవరైనా సమీపిస్తే అతడు మంచివాడని ఆమె శ్రీకృష్ణునికి సిఫారసు చేస్తుంది. ఇదిగో ఇతడు ఉత్తమ భక్తుడు. ఇతడు నాకంటే మెరుగైనవాడు అని తలంచే వానిని శ్రీకృష్ణుడు నిరాకరించడు. అతడే అత్యుత్తమ భక్తుడు. కాని నేను అత్యుత్తమ భక్తుణ్ణి అయ్యాను అని ఎవరిని అనుకరించరాదు. ఈశ్వరే తది దీనేషు బాలీష్
బాలిశేషు ద్విషచ్యుత. మధ్యమ భక్తుని దృష్టికి కొందరు భగవంతుని ఎడ అసూయ గలవారుగా కనబడతారు. కానీ ఉత్తమ భక్తుని దృష్టి అలాంటిది కాదు. ఉత్తమ భక్తుని దృష్టిలో దేవాది దేవుని పట్ల అసూయ గల వారెవరూ లేరు. ప్రతివాడు తనకంటే అధికుడే. చైతన్య చరితామృత కర్త కృష్ణదాస కవిరాజు ఇలా చెబుతున్నాడు. నేను పెంటలోని పురుగు కంటే అధముణ్ణి. బాబ్ అలా వ్రాసుకున్నది ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య చరితామృతమును రచించిన కృష్ణదాస కవిరాజు. పురిసే పురిషేర్ల కీట పోయితే మయిసే లగుష్ లగిష్ లగిష్ట. పురిషేర్ అతడేమీ ఆడంబరం కోసం చెప్పడం లేదు. అది అతని ఉద్దేశం. నేను అధమాధముడను. ప్రతివాడు నాకంటే శ్రేష్ఠుడే. ప్రతివాడు కృష్ణ సేవలో ఉన్నాడు. నేను ఆయన సేవలో లేను అంటూ బాధపడ్డాడు. శ్రీ చైతన్య మహాప్రభువు ఇలా అన్నాడు. ఓహో, నాలో కృష్ణ భక్తి అనువంత కూడా లేదు. నేను ఆడంబరం కోసం ఏడుస్తాను. నేను కృష్ణ భక్తుడనైతే చాలా కాలానికి ముందే మరణించి ఉండేవాణ్ణి. కానీ నేను ఇంకా జీవించి ఉన్నాను. అది నేను శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడం లేదనడానికి రుజువు. అది ఉత్తమ భక్తుని దృక్పథం. కృష్ణ భక్తిలో అతడు ఎంతగా మునిగి ఉన్నాడంటే అతడు ఇలా అంటాడు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను నీచుడను కాబట్టి నేను భగవంతుణ్ణి చూడలేకపోతున్నాను. అలాంటి వాడు భాగవతోత్తముడు. బాప్ అంటే భక్తుడు ప్రతి వ్యక్తి మోక్షం కోసం పని చేయాలా? శ్రీల ప్రభుపాదుల వారు అవును, భక్తుడు ప్రామాణికత్వం గల ఒక ఆధ్యాత్మిక గురువు క్రింద పని చేయాలి. ఉత్తమ భక్తుణ్ణి అనుకరించకూడదు. శ్యామసుందర దాస, మీ శిష్యుల పాపకార్యాల వలన కొన్నిసార్లు మీకు జబ్బు చేయడమో లేక ఏదైనా బాధ కలగడమో జరుగుతూ ఉంటుందని ఒకప్పుడు మీరు అన్నారు. ఒకప్పుడు దాని వలన కూడా వ్యాధి వస్తుందా? కేవలం ఆ కారణం వలననే కలుగుతుందా? శ్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో చూడండి. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని పాపాల నుంచి నిన్ను నేను విడిపిస్తాను, భయపడకు. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకం. కాబట్టి శ్రీకృష్ణుడు ఇతరుల పాపాలను అన్నిటినీ రూపుమాపి వెంటనే వారిని బాగు చేయగల శక్తిమంతుడన్నమాట. అయితే జీవుడు ఎవరైనా శ్రీకృష్ణుని ప్రతినిధిలాగా వ్యవహరిస్తే అతడు కూడా తన శిష్యుల పాపాలకు బాధ్యత వహించాలి. కాబట్టి ఆధ్యాత్మిక గురువు అవడం అంత తేలికైన పని కాదు. చూశారా, అతడు విషయాలన్నింటినీ మృంగి జీర్ణించుకోవాలి. కాబట్టి కొన్ని సమయాలలో అతడు శ్రీకృష్ణుడు కాదు కాబట్టి కొన్ని చిక్కులు వస్తాయి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు చాలా మంది శిష్యుల్ని ప్రోగు చేసుకోకండి అంటూ గురువులకు హితవు చెప్పాడు. కానీ ప్రచారం చేయడానికి చాలా మంది శిష్యులు కావాలి. మనం బాధపడ్డా ప్రచారం బాగా విస్తృతంగా జరగాలంటే శిష్యుల అవసరం తప్పదు. ఆధ్యాత్మిక గురువు తన శిష్యులందరి పాపకార్యాల బాధ్యత వహించవలసి ఉంటుంది. వారి పాపాలను అన్నింటినీ హరించగల సామర్థ్యం లేకపోతే శిష్యులను ప్రోగు చేసుకోవడం ప్రమాదకరమైన పని. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నేను భగవద్భక్తులైన వైష్ణవులందరికీ నమస్కరిస్తున్నాను. వారు అందరి కోరికలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు. పతితుల పట్ల వారు సంపూర్ణమైన దయ కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక గురువు పతితులందరి బాధ్యత తానే వహిస్తాడు. ఈ భావం బైబిలులో కూడా ఉంది. యేసుక్రీస్తు పాపాత్ముల పాపఫలాలను తాను గ్రహించి తన ప్రాణాలను త్యాగం చేశాడు. అది ఆధ్యాత్మిక గురువు బాధ్యత. ఎందుచేతనంటే శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు. అతడు అపాప విద్ధుడు. పాపకర్మలు అతనిని తాకలేవు. కానీ జీవుడు చాలా అల్పుడు. కాబట్టి కొన్ని సమయాలలో వాటికి లోబడతాడు. పెద్ద మంట ఉంటుంది, చిన్న మంట ఉంటుంది. చిన్న మంటలో చిన్న మంటలో పెద్ద వస్తువులను వేస్తే ఆ మంట చల్లారిపోతుంది. పెద్ద మంటలో ఏది వేసినా అది చల్లారదు. పెద్ద మంట అన్నింటినీ కాలుస్తుంది. బాబ్
అయితే క్రీస్తు దుఃఖానుభవం అలాంటిదా? శ్రీల ప్రభుపాదుల వారు అతడు మానవులందరి పాప ఫలాలను స్వీకరించాడు. కాబట్టి అతడు జీవితంలో చాలా కష్టపడ్డాడు. బా అలాగా శ్రీల ప్రభుపాదుల వారు క్రీస్తు మానవులందరి పాప ఫలాలను తానే స్వీకరించి ప్రాణత్యాగం చేశాడని బైబిల్లో ఉంది. కానీ ఈ క్రైస్తవులకు క్రీస్తు శ్రమ పడడం, తాము పాపాలు చేయడం ఒక అలవాటుగా అయిపోయింది. వారు అలాంటి మహామూర్ఖులు. తాము అన్ని రకాల పాపాలు చేయటానికై తమ పాప ఫలాలను క్రీస్తు స్వీకరించేటట్టు ఒడంబడిక చేయించుకున్నారు. అది వారి మతం. క్రీస్తు వారి పాప ఫలాలను మోసి ప్రాణత్యాగం చేసే తంతటి ఉదారుడు. కానీ ఆ త్యాగం క్రైస్తవులను పాపకార్యాలు చేయనీయకుండా ఆపగలిగిందా? వారు దానిని తెలుసుకోలేదు. సాధారణ విషయంలాగా భావించారు. యేసుక్రీస్తును కష్టపడని మనం సమస్త పాపాలను చేద్దాం అనుకుంటున్నారు. అంతేనా? బాప్ అంతే అంతే. శ్రీల ప్రభుపాదుల వారు యేసు ప్రభువు మా కోసం కష్టాలు అనుభవిస్తూ ఉంటే మేము పాపకృత్యాలను కొనసాగిస్తున్నాము అని వారు సిగ్గుపడి ఉండవలసింది. నీవు చంపకూడదు అని యేసు ప్రతివాడికి చెప్పాడు. కానీ యేసు ప్రభువు మనలను క్షమించి మన పాప ఫలాలను అన్నింటినీ స్వీకరిస్తాడులే అని అనుకుంటూ క్రైస్తవులు విచ్చలవిడిగా హింసను కొనసాగిస్తున్నారు. జరుగుతున్నది ఇదే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా పాప కర్మఫలాన్ని నా ఆధ్యాత్మిక గురువు అనుభవిస్తాడు కాబట్టి నేను కొంచెం కూడా పాపం చెయ్యను అని శిష్యుడు భావించాలి. అదని అతని కర్తవ్యం. దీక్షను గ్రహించిన తరువాత అన్ని పాపాలు నశిస్తాయి. తరువాత అతడు మళ్ళీ పాపాలను చేస్తే అతని ఆధ్యాత్మిక గురువు ఆ ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. శిష్యుడు ఈ విషయాన్ని సానుభూతితో ఆలోచించాలి. నా పాప కర్మలకు ఫలితాన్ని నా ఆధ్యాత్మిక గురువు అనుభవిస్తాడు అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక గురువునకు ఏదైనా వ్యాధి కలిగితే అది ఇతరుల పాప కర్మ ఫలము. చాలా మంది శిష్యులు ఉండకూడదు. కానీ మనం ప్రచారం చేస్తున్నాము గనక ఎక్కువ మంది శిష్యులను చేర్చుకుంటున్నాము. ప్రమాదం లేదులేండి. కష్టాన్ని అనుభవిద్దాము. అయినా శిష్యులను మేము స్వీకరిస్తాము. నాకు కష్టం కలిగితే అది నా పూర్వజన్మ పాప ఫలితమా అని కదూ మీ ప్రశ్న? అవును. అదే నా పాపం. అయోగ్యులైన వారిని కొంతమందిని శిష్యులుగా స్వీకరించడం అది నా పాపం. బాబ్ అయితే ఇది కొన్ని సందర్భాలలోనే జరుగుతుందా? శ్రీల ప్రభుపాదుల వారు అవును. మేము చాలా మందిని స్వీకరిస్తున్నాము గనక ఇలా తప్పకుండా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత శిష్యులపై ఉంది. నా ఆధ్యాత్మిక గురువు నన్ను రక్షించాడు. ఆయనకు నా బాధ కలిగించకూడదు అని వారు అనుకోవాలి. ఆధ్యాత్మిక గురువుకు కష్టం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక గురువుకు నన్ను రక్షిస్తాడు. ఆయనకి బాధ కలిగించకూడదు అని వారు అనుకోవాలి. ఆధ్యాత్మిక గురువుకు కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అతనిని రక్షిస్తాడు. ఆహా! ఇతడు ఒక పతితుణ్ణి రక్షించడానికి ఎంతో బాధ్యత వహించాడు అని శ్రీకృష్ణుడు దయ చూపుతాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కౌంతేయ జానీహి నా మే భక్తః ప్రణశ్యతి. ఓ కౌంతయ్య, నా భక్తుడు ఎప్పుడూ నశించడని ధైర్యంగా ప్రకటించు. భగవద్గీత 9వ అధ్యాయము 31వ శ్లోకము. ఎందుకంటే శ్రీకృష్ణుని కోసమే ఆధ్యాత్మిక గురువు అలాంటి సాహసానికి పూనుకుంటాడు. బాబ్ మీ దుఃఖానుభవం మా బాధ వంటిది కాదు గదా? శ్రీల ప్రభుపాదుల వారు కాదు. అది కర్మఫలం కాదు. కొన్ని సమయాలలో బాధ కలుగుతుంది. దాని ద్వారా మా పాప ఫలం వలన మా ఆధ్యాత్మిక గురువు బాధపడుతున్నారు అని శిష్యులు గ్రహించగలుగుతారు. బాబ్ మీరు ఇప్పుడు చాలా కులాసాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. శ్రీల ప్రభుపాదులు నేను ఎప్పుడూ కులాసాగానే ఉంటాను. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా శ్రీకృష్ణుడు నన్ను రక్షిస్తాడని నాకు తెలుసు. అయితే ఈ కష్టం నా పాప కర్మ ఫలం కాదు. బాబ్ కానీ ఒక విషయం ఉంది. నేను ఉంటున్న పట్టణంలో నీళ్లు కలుషితమైనవి. కనుక నేను మరగ కాచిన నీళ్ళనే త్రాగుతాను. నాకు రోగం రావడం, రాకపోవడం నా కర్మఫలమే అయితే, నేను మరగ కాచిన నీళ్లు త్రాగవలసిన అవసరం ఏముంది? నేను ఎలాంటి నీళ్ళనైనా త్రాగవచ్చును కదా! శ్రీల ప్రభుపాదుల వారు అవును. మేము చాలా మందిని స్వీకరిస్తున్నాము గనక ఇలా తప్పకుండా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత శిష్యులపై ఉంది. నా ఆధ్యాత్మిక గురువు నన్ను రక్షించాడు. ఆయనకు నా బాధ కలిగించకూడదు అని వారు అనుకోవాలి. ఆధ్యాత్మిక గురువుకు కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అతనిని రక్షిస్తాడు. ఆహా! ఇతడు ఒక పతితుణ్ణి రక్షించడానికి ఎంతో బాధ్యత వహించాడు అని శ్రీకృష్ణుడు దయ చూపుతాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కౌంతేయ
అలా కాక నా ప్రవర్తన సరిగా లేకపోతే నేను ఎంత మంచి నీళ్లు త్రాగినా వ్యాధి వస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు, మీరు భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం మీరు భౌతిక నియమాలను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఒక అడవిలోకి వెళ్లారనుకోండి, అక్కడ ఒక పులి ఉందని, అది మీ మీదకు వస్తుందని మీకు తెలుసు. మీరు ఎందుకు స్వచ్ఛందంగా పోయి దాని నోట్లో పడాలి? భక్తుడు భౌతిక శరీరం ఉన్నంత కాలం భౌతికమైన అపాయం కోరి తెచ్చుకోవాలని అర్థం కాదు. అలా అలా చేయడం ద్వారా ప్రకృతి నియమాలను ఎదిరించలేము. నేను భక్తుణ్ణి అయ్యాను. ఇంక ప్రతి దానిని ఎదిరించగలను అనుకోవడం మూర్ఖత్వం. అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. వ్యామోహం లేకుండా శరీర పోషణకు అవసరమైన వాటిని స్వీకరించవచ్చునని భక్తునికి సూచించబడింది. భక్తుడు మరగ కాచిన నీళ్లు త్రాగుతాడు. అలా కాచిన నీళ్లు దొరకకపోతే అతడు నీళ్ళే త్రాగడని అర్థమా? అవి దొరకకపోతే మామూలు నీళ్ళే త్రాగుతాడు. మేము కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటాము. అయితే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మేము హోటళ్లలో లభించిన ఆహారాన్ని తీసుకోవలసి వస్తుంది. నేను భక్తుణ్ణి కాబట్టి హోటళ్లలోని ఆహార పదార్థాలను తినను, పస్తు ఉంటాను అని భావించడం ఉచితమా? పస్తు ఉంటే నీరసిస్తాను. ఇంకా ఏ ప్రచారాన్ని చేయలేను. భ భక్తుడు తన వ్యక్తిత్వాన్ని నా కొంత కరెక్షన్ కోల్పోతాడా? మాతాజీ. హరే కృష్ణ ఇంకా ప్రభుజీ. ఇంకా చాలా ఉంది అయితే ఇంకా చాలా టైం పడుతుందేమో. మిగతాది రేపటి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దాని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు వెంటనే అయిపోదు అది. అందుకోసం ఇక్కడ ఆపేద్దాం. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈ రోజు కార్యక్రమంలో భక్తులందరికీ స్వాగతం. ఇక్కడ పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనే పుస్తకంలోంచి మనము చదువుతున్నాము. సో ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశ పర్యటనలో ఉన్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ టైంలో మంగళారతి అయిపోయిన తర్వాత కొంచెం సేపు జపం చేసిన తర్వాత ప్రభుపాదుల వారు మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళు. అలా ఒక అరగంట వాకింగ్ చేసి అరగంట 40 నిమిట్స్ వాకింగ్ చేసి తిరిగి వచ్చి భాగవతం క్లాస్ ఇచ్చేవాళ్ళు. సో ఆ సందర్భంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన శిష్యులు, కొందరు మంది ప్రముఖులు, ప్రభుపాదుల వారిని కలవాలనుకునేటువంటి ప్రముఖులు, భక్తి గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి కోరికతో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుపాదుల వారితో పాటు మార్నింగ్ వాక్ లో నడుస్తూ ఆయన్ని వేరు వేరు ప్రశ్నలు అడిగేవాళ్ళు. ప్రభుపాదుల వారు వాళ్ళకి సమాధానంగా జవాబులు ఇచ్చేవారు. సో బాబ్ కోహెన్, ఇప్పుడు ఆయన ప్రభుపాదుల వారి శిష్యుడు, బ్రహ్మతీర్థ ప్రభు, అమెరికా ఫ్లోరిడా నగరంలో ఉంటారు. ఆయన అప్పుడు కొన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు ప్రభుపాదుల వారితో పాటు చాలా రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, చాలా 1 నెల కాలం పాటు తనతో నివసించి ప్రతిరోజు ఇలా వాకింగ్ టైంలో రకరకాల ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఆ ప్రశ్నలకి సమాధానాలన్నీ అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాటిని రికార్డ్ చేసి ఆ తర్వాత వాటిని ట్రాన్స్క్రైబ్ చేసి ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. సో వాటిలో వేరు వేరు విషయాల గురించి చెప్పడం జరిగింది. సో ఈ 6వ అధ్యాయంలో ఒక శుద్ధ భక్తుడు, ఒక పర్ఫెక్ట్ డివోటీ అంటే ఎవరు, డివోటీ ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు ఎలా నడుచుకుంటారు అందరితో, ఆ డివోటీ జీవితంలో వచ్చే సాధక బాధకాల గురించి ఇక్కడ చర్చించుకుంటున్నారు. సో అది
సో ఈ విధంగా ఇక్కడ బాబ్ కోహెన్, శ్యామ్ సుందర్ ప్రభు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. శ్యామ్ సుందర్ ప్రభు అప్పుడు ప్రభుపాదుల వారి పర్సనల్ సెక్రటరీ. సో ఆయన మరియు బాబ్ కోహెన్ వీళ్ళిద్దరూ ప్రభుపాదుల వారితో వేరు వేరు ప్రశ్నలు అడుగుతూ దానికి సమాధానాలు రాబడుతున్నారు. సో ఇక్కడ ఒక డివోటి ఒక గురువు ఆశ్రయం తీసుకొని ఎలా నడుచుకుంటాడు, అలా నడుచుకుంటూ నిదానంగా మెల్లమెల్లగా ఎలా ఒక ఉత్తమ భక్తుడు అవుతున్నాడు అనే విషయం గురించి చర్చించడం జరిగింది. సో వాటిలో ఒక శిష్యుడు గురువు ఆశ్రయంలో మరియు గురువు ఆశ్రమంలో నివసిస్తూ ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవుతూ ఉండడం ఒక పెద్ద తపస్సు. సో అక్కడ వాలంటరీగా తపస్సు చేయాలి అనేది ఎంతో ముఖ్యమైనది. ఒకవేళ ఆశ్రమంలో ఉండాలి, గురువు గారి ఆధీనంలో ఉండాలి అంటే వాలంటరీగా చేస్తే సంతోషంగా ఉంటారు. వాలంటరీగా చేయని పక్షంలో ఫోర్స్ఫుల్ గా చేయాల్సి వస్తుంది, గురువు ఆశ్రమంలో కానీ బయట కానీ. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడైతే మనము ఆ నియమాలని ఉల్లంఘిస్తామో దానికి ప్రతిఫలం మన పైన ఖచ్చితంగా వస్తుంది. సో ఆ నియమాలని మనము కొంచెం కష్టమైనా సరే ఒక బాధ్యతతో ఇష్టంగా పాటించినట్టయితే దాని ద్వారా రాబోయేటువంటి దుష్పరిణామాలకి మనము దూరంగా ఉండొచ్చు. అందుకే ప్రభుపాదుల వారు దీని గురించి వాలంటరీ తపస్య అని చెప్పేసి చెప్తున్నారు. అలా వాలంటరీగా మనం స్వీకరించకపోతే మనము వాటి వల్ల వచ్చే ఇబ్బందులని తప్పకుండా ఎదుర్కోవాలి. ఎందుకంటే అది ప్రకృతి యొక్క నియమం. ఈ ప్రకృతి భగవంతుని ఆదేశాన్ని అనుసరించి నడుస్తూ ఉంటుంది. దైవీయేష గుణమై మమమాయ దురత్య మామేవే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. భగవంతుని ఆశ్రయాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, భగవంతుని యొక్క ప్రతినిధి ఆశ్రయాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఒక శుద్ధ భక్తుడైనటువంటి గురువుని, ప్రామాణిక గురువుని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వ్యక్తులు ఈ భౌతిక జగత్తు ద్వారా రాబోయేటువంటి దుష్పరిణామాలకి దూరంగా ఉండగలరు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఆ సమయంలో బాబ్ కోహెన్ ఒక చిన్న మాట అంటారు. సో ప్రభుపాదుల వారు, నేను రేపు మా ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్తారు. దాన్ని ఇంగ్లీష్ లో ఐఎమ్ లీవింగ్ ఫర్ హోమ్ టుమారో. సో ఆ వర్డ్ లీవింగ్ తీసుకొని ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నో అలా చెప్పకు, నేను ఉంటాను అని చెప్పు అంటారు. అంటే బేసిక్ గా ప్రభుపాదుల వారు చెప్పే కాంటెక్స్ట్ వేరు. ఈయన మామూలుగా వాళ్ళ ఇంటికి నేను రోజులు ఉన్నాను ఇక్కడ, మా ఊరికి వెళ్తున్నాను అని చెప్పారు. ప్రభుపాదుల వారు చెప్పారు ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఎప్పుడైనా సరే భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఒక ప్రామాణిక గురువు దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే భగవంతుని ఆశ్రయము మరియు గురువు యొక్క ఆశ్రయం తీసుకున్న తర్వాత ఎవరు కూడా నేను మళ్ళీ తిరిగి వెళ్తున్నాను అని చెప్పకూడదు. ఒకసారి వాళ్ళ ఆశ్రయం తీసుకున్నాక వాళ్ళతోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆశ్రయాన్ని తిరిగి వదిలేసి మళ్ళీ మాయాదేవి యొక్క ఆశ్రయానికి వస్తే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది మన జీవితం. సో వాళ్ళ ఆశ్రయాన్ని ఎప్పుడు వదిలేసి దూరంగా వెళ్ళ పరిపూర్ణ సంరక్షణ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ భగవంతుని యొక్క ఆశ్రయము అంటే భగవంతునికి సంబంధించిన ప్రతి విషయం, భగవంతుని యొక్క ఆశ్రయము అంటే భగవంతుని యొక్క వైకుంఠ ధామము, భగవంతుని యొక్క నామ రూప గుణలీలు, వీటి యొక్క శరణు తీసుకోవడం, వాటి యొక్క ఆశ్రయం తీసుకోవడం అంటే ఎప్పుడు వాటితో పాటే ఉండడము. భగవంతుని నామస్మరణ చేయడము, భగవంతుని యొక్క లీలా స్మరణ చేయడము, భగవంతుని యొక్క రూపస్మరణ, భగవంతుని యొక్క గుణస్మరణ, ఎప్పుడు భగవద్ధామంలో ఉండాలనేటువంటి కోరికతో ఉండడము, ఇలాంటివి చేయడం అని అర్థం. సో అక్కడ ఇలా చెప్పిన తర్వాత ఒక ఉత్తమ భక్తుడి యొక్క ప్రస్తావన గురించి చెప్పడం జరిగింది. ఉత్తమ భక్తుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు, దానికి చెప్పడానికి కారణము బాహు ఇంకొక ప్రశ్న అడుగుతాడు. అంటే మీ ఉద్దేశంలో ఒక భక్తుడు
భగవంతుని యొక్క శరణు లేదా శుద్ధ భక్తుల యొక్క శరణు తీసుకుంటే ఈ భౌతిక సమస్యల నుంచి దూరం అవుతాడు అన్నారు. సో మీరు శుద్ధ భక్తుడు కదా, మీకు ఎలాంటి భౌతిక సమస్యలు లేవా, మీకు ఎప్పుడు జబ్బులు చేయవా అని చెప్పేసి బాప్ కోహెన్ అడుగుతాడు. దానికి ప్రభుపాదుల వారు నేను శుద్ధ భక్తుడిని కాదు అంటాడు. అంటే ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటంటే, ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా నేను శుద్ధ భక్తుణ్ణి అని చెప్పుకోడు. ఎలాగైతే శ్రీమతి రాధారాణి భగవంతునికి ఎప్పుడు భగవంతునితో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడు నేను గొప్ప డివోటి అని చెప్పుకోదు. ఆమె ఎప్పుడు మిగతా వాళ్ళని గొప్పగా చేసి వాళ్ళ గురించి గొప్పగా భగవంతుని ముందు కీర్తిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ నాకంటే మంచి భక్తులను, మీరు వాళ్ళని స్వీకరించండి అని చెప్పేసి భగవంతునికి నివేదన చేసుకుంటూ ఉంటుంది శ్రీమతి రాధారాణి. అదే విధంగా ఒక శుద్ధ భక్తుడు కూడా ఎప్పుడు తాను గొప్పవాడు అని అనుకోడు. మిగతా వాళ్ళని నా చుట్టూ ఉన్న వాళ్ళే శుద్ధ భక్తులు, వాళ్ళందరితో పోల్చుకుంటే నేను చాలా అధముణ్ణి, నాలో ఏమాత్రం భక్తి లేదు, ఇక నా ముందు ఉన్న వాళ్ళందరిలో చాలా భక్తి ఉందని చెప్పేసి ఎప్పుడు అందరితో వ్యవహరిస్తూ ఉంటాడు. కాకపోతే ఈవెన్ శుద్ధ భక్తుడు కూడా ప్రచారం చేయడం కోసం మధ్యమ భక్తుని లెవెల్కి వచ్చి ప్రచారం చేస్తారు. ఎందుకంటే అందరూ భక్తులే అంటే అతను ప్రచారం చేయలేడు, భక్తులకు నేనేం ప్రచారం చేయగలను. అందుకే మధ్యమ భక్తుని లెవెల్కి వచ్చి అందరికీ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. అదే విషయాన్ని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నేను శుద్ధ భక్తుని కాదు, నేను మధ్య భక్తులు లెవెల్ని, నేను అందుకే ప్రచారం చేస్తున్నాను పలు చోట్ల భక్తి గురించి. ఒక మధ్యమ భక్తుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసము 11వ స్కందంలోంచి ఒక శ్లోకాన్ని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఈశ్వరే తదధినేషు బాలిషేషు ద్విషస్సుష ప్రేమ మైత్రి కృప ఉపేక్ష యా కరోతి స మధ్యమ. మధ్యమ భక్తుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ సమాజంలో మన చుట్టూ ఉండే వ్యక్తుల పట్ల ఎలాంటి ప్రవర్తనని కొనసాగిస్తాడు. ఈశ్వరే తదధినేషు బాలిషేషు ద్విషసుచ. మన ప్రపంచంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో 4 రకాల వ్యక్తులు ఉంటారంట. ఒకటి ఈశ్వర అంటే భగవంతుడు, 2 తదధినేషు భగవంతుని ఆశ్రయంలో ఉన్నటువంటి భక్తులు, బాలిశేషు ఇన్నోసెంట్ పీపుల్, ద్విషస్సు అంటే భగవంతుని ఆధీనంలో లేనటువంటి వాళ్ళు 2 రకాలు. ఒకటి బాలిష అంటే ఇన్నోసెంట్, రెండోది ద్విషస్సు అంటే భగవంతుని ద్వేషించే వాళ్ళు. సో ఈ 4 రకాల వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాడు మధ్యమ భక్తుడు? భగవంతుని పట్ల ప్రేమని వ్యక్తపరుస్తాడు, భగవంతుని యొక్క భక్తుల పట్ల మైత్రి స్నేహాన్ని వ్యక్తపరుస్తాడు, బాలిశేషు అంటే ఇన్నోసెంట్ పీపుల్ పట్ల కృపని ప్రదర్శిస్తాడు, ద్విషస్సు భగవంతుని పట్ల ద్వేషంపూరితమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ద్విషస్తు అంటే వాళ్ళని ఐ మీన్ ఉపేక్ష అంటే వాళ్ళకి దూరంగా ఉంటాడు. అనవసరంగా వాళ్ళతో ఉంటూ వాళ్ళని భగవంతుని పట్ల ఇంకా ద్వేషాన్ని ప్రదర్శించే విధంగా ప్రేరేపించడము, వాళ్ళతో అనవసరంగా వాగ్వివాదం చేయడము, ఇవన్నీ ఆ వ్యక్తికే మంచిది కాదు. ఆ వ్యక్తికి ఒక భక్తుడు దూరంగా ఉండడం వల్ల ఆ వ్యక్తి అట్లీస్ట్ పీస్ఫుల్ గా ఉంటాడు. అంటే ఈ ద్విషస్సు వ్యక్తులు ఎప్పుడైనా సరే భక్తుని చూసినా సరే, భగవంతుని చూసినా సరే, వాళ్ళలో భగవంతుని పట్ల భక్తుని పట్ల ఉన్న కోపం పెరిగి భగవంతుని పట్ల భక్తుని పట్ల ఇంకెక్కువ అపరాధాలు చేస్తారు. అది వాళ్ళకే మంచిది కాదు. సో వాళ్ళ మంచిని దృష్టిలో పెట్టుకొని ఈ భక్తులు ఎప్పుడు కూడా ఈ ద్విషస్సు లాంటి వ్యక్తులకు దూరంగా ఉంటారు. కాబట్టి అతను ఇంకా ఎక్కువ అపరాధాలు చేయడు. సో అలా చెప్తూ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నాకు కూడా జబ్బులు వస్తాయి. దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే నేను శుద్ధ భక్తుడిని కాదు. శుద్ధ భక్తుడు ఎల్లవేళలా భగవంతుని ఆధీనంలో ఉంటాడు కాబట్టి భగవంతుడు అతన్ని ఎల్లవేళలా రక్షిస్తాడు అని చెప్తారు. అదొక కారణం చెప్పేసి దాన్ని అక్కడ వదిలేసి, నేను మధ్యమ భక్తుడిని కాబట్టి నాకు కర్మానుసారంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు బాబా ఏమంటారంటే, ఇప్పుడు మీకు ఏమైనా జబ్బులు వస్తే అది మీ పూర్వజన్మ కర్మఫలమా అని అంటారు. ప్రభుపాదుల వారు ఒక మాటలో అని చెప్పేసి ఇంకో మాటలో దాన్ని కొట్టిపట్టేస్తారు. పూర్వజన్మ కర్మఫలము కాదు. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకు ఫ్యాన్ కరెంట్ స్విచ్ వేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కొంతకాలం వరకు. దానికి కారణము మూమెంటం. ప్రభుపాదుల వారు దాని ఇక్కడ ఈ బుక్ తెలుగులో వాళ్ళు ప్రచోదనము అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతూ ఉంది,
మనం పవర్ సప్లై వెంటనే ఆఫ్ చేయగానే అది ఆగిపోదు. ఇక తిరుగుతూ ఉంది కాబట్టి దానికి ఒక ఇనర్షియా ఉంటుంది. ఆ ఇనర్షియా వల్ల అది కొద్ది కాలం తిరుగుతూ ఉంటుంది. మెల్లగా నిదానంగా స్లో అవుతూ కొంతకాలం తర్వాత ఆగిపోతుంది. స్విచ్ ఆఫ్ చేయడం అంటే ఒక గురువు గారి ఆశ్రయాన్ని స్వీకరించడం. భగవంతుని స్వీ ఆశ్రయాన్ని స్వీకరించడము, గురువు యొక్క ఆశ్రయాన్ని స్వీకరించడము. ఆ టైంలో ఒక రకంగా కర్మ బంద్ అయిపోతుంది. కాపోతే ఇప్పటిదాకా మనం కర్మపరాన్ని నడుస్తూనే ఉన్నాము. అది వెంటనే జీరో అయిపోదు. దానికి జీరో అయిపోవడానికి కొంత టైం పడుతుంది. మనందరిలో ఒక్కొక్కరి జీవితంలో జీరో అవ్వడానికి ఒక్కొక్క కాల పరిమితి ఉంటుంది. కొందరికి 1 సంవత్సర కాలంలో జీరో అవ్వచ్చు. కొందరికి 10 సంవత్సరాల కాలంలో జీరో అవ్వచ్చు. కొందరికి 100 సంవత్సరాల కాలంలో జీరో అవ్వచ్చు. తెలియదు. అది ఇప్పటివరకు ఏ స్పీడ్‌లో తిరుగుతుంది. ఆ స్పీడ్ నుంచి జీరోకి రావడానికి చాలా టైం పట్టొచ్చు. తర్వాత రెండోది, అది జీరోకి రావాలి అంటే ఏ కర్మ ఫలానికి కారణమైనటువంటి పాప కర్మలను మనం ఇంతకుముందు చేశామో వాటిని ఇప్పుడు చేయకూడదు. వాటిని ఆపేయాలి. మళ్ళా స్విచ్ ఆన్ చేయకూడదు. మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ ఫ్యాన్ మూవ్‌మెంటం అందుకుంటుంది. మళ్ళీ ఆన్ చేయడం, బంద్ చేయడం, ఆన్ చేయడం చేస్తే ఎప్పటికీ ఆగదు. ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత దాన్ని ఆఫ్ స్థితిలోనే ఉంచాలి. మళ్ళీ దాన్ని ఆన్ చేయాలని మళ్ళీ మధ్య మధ్యలో దాన్ని ఆన్ చేసామనుకోండి, ఆ ఫ్యాన్ ఎప్పటికీ ఆగదు. అదే విధంగా మన కర్మఫలం కూడా గురువు గారి ఆశ్రయాన్ని స్వీకరించిన తర్వాత కూడా మనం ఫ్యాన్ స్విచ్‌ని ఆన్ చేస్తూ ఉంటే ఆ ఫ్యాన్ ఎప్పటికీ ఆగదు. సో, అదే విషయాన్ని ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ద్వారా చెప్పారు. జీసస్ క్రైస్ట్ కూడా ఒక గురువు. ఆయన ఆయనని అనుసరించేటువంటి శిష్యులకి ఏం చెప్పారంటే, మీరిక ముందు పాపం చేయకండి. ఇప్పటివరకు మీరు చేసిన పాప ఫలాలను నేను స్వీకరిస్తాను. ఇక నుంచి మీరు పాపాలు చేయకండి. అలా చేసినట్టయితే మన తండ్రి మనందరిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తారని చెప్పారు. కానీ ఆ రెండో మాటను వినకుండా మొదటి మాటను మాత్రమే విని ఆయనని అనుసరించే వ్యక్తులు ఏం చేశారంటే, మనం ఏం తప్పులు చేసినా సరే దాని ఫలాన్ని జీసస్ క్రైస్ట్ స్వీకరిస్తారు. కాబట్టి మనం తప్పులు చేస్తూనే ఉందాము. మన తప్పుల్ని మనము అనుభవించాల్సిన అవసరం లేదు. మన తరపున ఆయన అనుభవిస్తారు అనేటువంటి ధోరణికి ఈరోజు ఆయనని ఫాలో చేసేవాళ్ళు వచ్చారు. ఈ ధోరణికొచ్చేసారు. సో, ప్రభుపాదుల వారు ఇది చూడయ్యా, ఇక్కడ ఉన్నటువంటి జనాలు పాటించేటువంటి పద్ధతులు దయచేసి అర్థం చేసుకో. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మేము కూడా చాలా మంది శిష్యులని స్వీకరిస్తున్నాము. వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము. ఒకసారి గురువు గారి ఆశ్రయాన్ని, భగవంతుని యొక్క ఆశ్రయాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ పాపకర్మల జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళకి చెప్తున్నాము. అయినప్పటికీ కూడా చాలా మంది వాటిని వదిలిపెట్టరు. వాళ్ళు అలాంటి పాపకర్మలు చేయడం ద్వారా వాళ్ళ కర్మ ఫలితాన్ని మేము అనుభవించాల్సి వస్తుంది. ఎవరైతే శరణు ఇస్తారో, ఆశ్రయం ఇస్తారో వాళ్ళు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ భక్తులు చేసిన పాపకర్మలని అనుభవించాల్సి వస్తుంది. కాపోతే భగవంతుడు అపాప విద్ధుడు. ఆయన్ని పాపం ఎప్పటికి టచ్ చేయలేదు కాబట్టి, మనం చేసే పాపకార్యాల వల్ల భగవంతుడు ఎలాంటి వాటి ఫలితాన్ని అనుభవించడు. ఆయన చాలా గొప్ప. కాపోతే ఒక గురువు మనతో బాటే మనలాగే మన భౌతిక ప్రపంచంలోనే ఉంటున్నాడు కాబట్టి, ఆయన స్వీకరించిన శిష్యుల యొక్క పాపకర్మలని, ఆయన పాపకర్మ ఫలాలని ఆయన స్వీకరించాల్సి వస్తుంది. దానివల్ల గురువులు అప్పుడప్పుడు జబ్బు పడుతూ ఉంటారు. దానికి కారణం ఇది అని చెప్పేసి ప్రభుపాదుల వారిక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. సో, దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం ఒక గురువు గారి ఆశ్రయాన్ని స్వీకరించిన తర్వాత మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను. బట్ నేను కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. మనం చేసే తప్పుడు పనులకి ఫలితం మన గురువు గారికి వెళ్తుంది. ఈ విషయాన్ని గరుడ పురాణంలో చెప్పారు. మనతో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు మన కర్మలో భాగీదారులవుతారట. ఈ నలుగురు వ్యక్తులు ఎవరయ్యా అంటే, మన తల్లిదండ్రులు మన 14వ ఏట వరకి మనం చేసే ప్రతి పనిలో, ప్రతి పనికి, ప్రతి కర్మకి, కర్మ ఫలానికి భాగీదారులు. అంటే పుట్టినప్పటి నుంచి 14వ ఏట వరకి వాళ్ళ పిల్లలు ఏం చేసినా సరే వాటిల్లో కొంత కర్మ ఫలము వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుంది. అందుకే 14వ ఏట వరకి
పిల్లలకి మంచేదో చెడేదో చెప్పే బాధ్యత తల్లిదండ్రులది. ఆ తర్వాత గురువులు. ఎప్పుడైతే ఉపనయన కాలంలో ఒక శిశువు ఒక వ్యక్తిని గురువుగా స్వీకరిస్తారో అప్పటి నుంచి వాళ్ళు చేయబోయే మంచి చెడులో ఫలము గురువుగారికి కూడా వెళ్తుంది. ఎందుకంటే ఉపనయన సంస్కారం తర్వాత ఎప్పుడైతే గురువుని స్వీకరిస్తారో ఆ రోజు నుంచి ఆ పిల్లాడికి మంచి చెడు చెప్పి మంచి చెడు చేసేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత గురువుది. అతను మంచి చేస్తే దాంట్లో కొంత భాగం గురువుకి, అతను చెడు చేస్తే దాంట్లో కొంత భాగం గురువుకి వస్తుంది. అంటే పుట్టినప్పటి నుంచి 14 ఏట వరకు తల్లిదండ్రులకి, ఉపనయనం నుంచి ఆ గురువుగారి ఆశ్రయంలో ఉన్నంత కాలం వరకి గురువుగారికి ఆ కర్మఫలము లభిస్తుంది. ఆ తర్వాత కలిసి జీవించే వాళ్ళు కలిసి జీవిస్తున్నంత కాలము వాళ్ళు చేసే కర్మఫలాలని ఒక కర్మ ఫలాన్ని ఇంకోరు కర్మలను ఇంకోరు అలా స్వీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కర్మలు కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. కలిసి ఉండే వాళ్ళెవరు? వివాహానంతరము భార్యాభర్తలు జీవితకాలం కలిసి ఉంటారు. అందుకే భార్యని అర్ధాంగి అంటారు. అంటే భర్త చేసే ప్రతి పనిలో సగభాగము ఫలితము భార్యకి వస్తుంది. భార్య చేసే ప్రతి పనిలో సగభాగం ఫలము భర్తకి వస్తుంది. సో వాళ్ళు కలిసి ఉన్నంత కాలము వాళ్ళు కర్మని పంచుకుంటారు. అదే విధంగా వాళ్ళే అని కాదు, ఎవరైనా సరే కలిసి ఉండి కలిసి పని చేస్తే వాళ్ళు చేసే పని ద్వారా వచ్చే ఫలాన్ని వాళ్ళు పంచుకుంటారు. కలిసి వ్యాపారం చేసినా, వర్తకం చేసినా, ఇంకే పని చేసినా కూడా ఎవరైనా సరే కలిసి పని చేస్తే, కలిసి జీవిస్తే, కలిసి మాట్లాడుతూ ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఒకరి యొక్క ఉద్దేశాలను ఇంకోరి ఉద్దేశాలని వింటూ దాని ప్రకారం వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు కాబట్టి వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విషయము మనకి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఒక గురువు గారు శిష్యుల్ని స్వీకరించిన తర్వాత శిష్యులు చేసే పనుల యొక్క ఫలాన్ని గురువు గారు స్వీకరిస్తారు. అంటే గురువు గారికి చెందుతాయి. అదే విధంగా గురువు గారు చేసేటువంటి భక్తిలో భాగం శిష్యులకు కూడా వస్తుంది. ఎప్పుడైతే శిష్యులు గురువు గారిని పరాపరగా అనుసరిస్తారు. సో ఇదే విధంగా ఇప్పుడు మన గురువులు శుద్ధ భక్తులు అయినప్పటికీ మనము గురువులని ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే వాళ్ళు చేసే భక్తి మన జీవితం పైన ప్రభావితం చూపించలేదు. మనం వాళ్ళని ప్రాపర్గా ఫాలో అవుతే మనం శుద్ధ భక్తులం కాకపోయినా సరే మన గురువులు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళ శుద్ధ భక్తి యొక్క ప్రభావము మన పైన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఈ విషయంని గరుడ పురాణంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి మనము ఒకరి ఆశ్రయాన్ని తీసుకున్న తర్వాత లేదా మనం ఒకరికి ఆశ్రయం ఇచ్చిన తర్వాత మన బావు కోసము వాళ్ళ బావు కోసం కూడాను మనం ప్రాపర్గా నడుచుకోవాలి. మనం ప్రాపర్గా నడుచుకుంటే మనకు మంచిదే, మనతో ఉన్న వాళ్ళకి మంచిది. సో దీన్నే ధర్మ సూక్ష్మము అంటారు. గరుడ పురాణం చదివితే మీకు దీని గురించి ఇంకెక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మాలాంటి వాళ్ళకి కూడా జబ్బులు వస్తాయి. నేను మధ్యమ భక్తుల్లా వ్యవహరిస్తున్నాను, నేను శుద్ధ భక్తులు అయినప్పుడు కూడా వాళ్ళు శుద్ధ భక్తులు అనుకోరు కాబట్టి నేను పాపరహితుణ్ణి కాదు, నేను కూడా కర్మఫలాన్ని స్వీకరించాలి. అదే విధంగా మేము కొందరిని శిష్యులను స్వీకరిస్తాం కాబట్టి ఆ శిష్యులు చేసే పనుల వల్ల మాకు అప్పుడప్పుడు జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క కర్మఫలాన్ని మేము కూడా స్వీకరించాల్సి వస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కావున భగవంతుని పట్ల మనతో ఉన్న వాళ్ళ పట్ల మనం ఎప్పుడు జాగ్రత్త వహించి ప్రవర్తించాలి. మన జాగ్రత్త వల్లే మనకు మనతో ఉండే వాళ్ళందరికీ మంచి చేస్తున్నట్టు. అలా చేయని ఎడల మనము చిన్న చిన్న విషయాలలో తొందరపడి మంచిని పక్కన పెట్టి చెడుని అనుసరిస్తే మనం దానివల్ల మనమే కాదు మనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారు. వాళ్ళందరూ కూడా మనం చేసినటువంటి తప్పుడు పనికి భాగీదారులు అయిపోతారు. సో ఒక వ్యక్తి అయినప్పుడు ఈ ప్రపంచంలో అట్లీస్ట్ ఒక లీడర్ కొంతమందికి ఆశ్రయం ఇస్తున్నటువంటి వ్యక్తి
తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళొక్కరే కాదు ఇబ్బంది పడేది. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో, ఇది చాలా అందుకే మనం రామాయణ, మహాభారతంలో వింటూ ఉంటాము. అప్పట్లో ఉన్నటువంటి ఋషులు, రాజులు చేసే ప్రతి పనిని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి చేసేవాళ్ళు. వాళ్ళేదో ఆషామాషీగా చేయాలి కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ స్వార్థాలని, వాళ్ళ ఇష్టాయిష్టాలని పక్కన బెట్టి 10 మంది బావు కోసము ఎంత కష్టమైనా సరే స్వీకరించేవాళ్ళు. ఉదాహరణకి శ్రీరామచంద్రులు ఎవరో ఏమన్నారని చెప్పి సీతమ్మ వారిని అడవులకు పంపించేశారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లికి ఏదో మాట చెప్పారని చెప్పేసి తను భార్య త తం త త తమ్ముడు సమేతంగా అడవికెళ్ళిపోయారు. అంటే వాళ్ళిచ్చిన మాట కోసం వాళ్ళంత విలువిస్తారు. అంటే 10 మంది బావు కోసము తనకు కష్టమైనా సరే దాన్ని స్వీకరించి పాటిస్తారు. అది. క్రాంతిదేవుడు, సత్యహరిశ్చంద్రుడు తర్వాత ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనము వింటాము. భరత మహారాజు తనకు పుట్టినటువంటి సంతానము రాజులవడానికి యోగ్యులు కాదని చెప్పేసి వాళ్ళందరిని త్యజించేస్తాడు. ఎవరో బ్రాహ్మణి పుత్రుడిని స్వీకరించి ఆయన్ని రాజుని చేస్తాడు. అంటే వాళ్ళకి తన రాజు అయినందువల్ల తన, పర అనే భేదాన్ని చూడరు. ఎవరు యోగ్యులో, ఏది యోగ్యమో అదే చేస్తారు. సో, ఒక లీడర్ అయినటువంటి వ్యక్తి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, స్కూల్లో గురువు కావచ్చు, సమాజంలో లీడర్ కావచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. సో, ఈ 4 మాటలతో మనం ఇక్కడ ఆపేద్దాము. ఇంకా భక్తులకి ఏమైనా ప్రశ్నలుంటే దాన్ని అనుసరించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. హరే కృష్ణ. ఆ! నేనిక్కడ ఎవరెవరు ప్రశ్న అడుగుతున్నారో చూడలేను. మీరే ఏమంటారు? అడిగేసేయండి. ఓకే. మీనాక్షి వృందా మాతాజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామం. तद्विद्धि प्रतिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिना तत्वदर्शिनः। ప్రభుజీ హరే కృష్ణ దండవత్ ప్రణామ్। ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు జ్ఞానం తెలుసుకొని కర్మలు చేయాలా, కర్మల అనుభవం ద్వారా జ్ఞానం అనేది మనకు వస్తుందా, ఏది ముందు ప్రభుజీ, లేదా రెండు ముఖ్యమా, రెండు ఎలా ప్రభుజీ ఇప్పుడు అది? మీరు వయసులో పెద్దవాళ్ళు. మీ ఇంట్లో చాలా మంది చిన్న పిల్లల్ని మీరు పెంచి పెద్ద చేసుంటారు. ప్రభుజీ హ్మ్. సో, వాళ్ళని ఫస్ట్ పని చేయమని చెప్పారా? వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పారా? ఫస్ట్ చెప్తాం ఎలా చేయాలి అని చెప్తారు ప్రభుజీ, ఎలా చేయాలి అని చెప్తాము, ఎందుకు చేయాలని కూడా చెప్తాము. చెప్తాం. సో, ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాటిలో ఏమైనా తప్పిదం జరిగితే మళ్ళీ వాటిని సరి చేస్తూ మళ్ళీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలని చెప్తూ ఉంటాము. సో, ఈ విధంగా 2 ప్యారలల్‌గా వెళుతూ ఉంటాయి. జ్ఞానం వచ్చిన తర్వాతనే కర్మ చేయాలి, కర్మ చేసిన తర్వాతనే జ్ఞానం వస్తుందని కాదు. 2 ఒకదాని పైన ఒకటి ఆధారపడి 2 ప్యారలల్‌గా వెళ్తూ ఉంటాయి. సో సో, కర్మఫలం ఏది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కానీ ప్రభుజీ, చాలా జాగ్రత్తగా కర్మలను ఆచరించాలి, దానివల్ల కర్మఫలము మన చుట్టూ ఉన్న హ్మ్. వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి, సో చాలా హ్మ్. బాధ్యత వహించి కాబట్టి మనము జ్ఞానం అనేది జ్ఞానంతో చేయాలా, లేదా కర్మల వల్ల జ్ఞానం వస్తుందా, జ్ఞానం వల్ల ఈ చేయాలా ప్రశ్న అనేది. మీరు అక్కడే ఆగిపోయారు. ఆ ప్రశ్న అక్కడే ఆగిపోయారు. దానికంటే ఇంకో మాట చెప్పాము మనం. 14 ఏళ్ల వరకి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏం తల్లిదండ్రులు చేయాలో, ఏం చేయకూడదో చెప్తారు. ఒక గురువుగారి శరణు తీసుకున్నాక గురువుగారు కూడా, ఒక శిక్షకుడు కూడా ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తాడు. అంటే మన జీవితంలో మొదట 10, 25 సంవత్సరాల కాలము మనం శిక్షణ స్వీకరిస్తూనే ఉన్నాము. అప్పుడు మనం కర్మలు చేసేది పెద్దగా ఏముండదు. స్టార్టింగ్‌లో మనం అన్నీ వింటూ ఉంటాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం. అవన్నీ తెలిసిన తర్వాత మనకి బాధ్యతలొస్తాయి. అప్పుడు మనం కర్మలని చేస్తూ ఉంటాము. సో, ఒక రకంగా ఆలోచిస్తే ఫస్ట్ మనం తెలుసుకుంటాం ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పేసి. ఆ తర్వాతే మనం చేస్తాం. దెన్ వాట్ అబౌట్ ప్రీవియస్ కర్మ ప్రభుజీ, ముందు ముందు జన్మల సంస్కారం వల్ల కూడా మనం మన కర్మలు అనేటివి కూడా ఆధారపడి ఉంటాయి కదా ప్రభుజీ, లైక్ హ్మ్. మా లాంటి వాళ్ళవి. వాటిని ఆ మనం మార్చలేం. సంస్కారాలతో వాళ్ళు కర్మలను ఆచరిస్తూ ఉంటారు, దానివల్ల కర్మఫలం అనేది వస్తూ ఉంటుంది. సో వస్తుంది. అది ఎలా ప్రభుజీ? కర్మఫలము తప్పకుండా వస్తుంది. కాపోతే ఒక గురువుని, భగవంతుడిని స్వీకరించిన తర్వాత మళ్ళీ కొత్త తప్పుడు కర్మలు చేయకూడదు. అలా చేయని పక్షంలో
పాత కర్మలు మెల్లమెల్లగా నిర్వీర్యమైపోయి కొత్త కర్మలు చేయట్లేదు కాబట్టి కొత్త కర్మఫలం ఏమీ ఉండదు. ఆ విధంగా మెల్లమెల్లగా మనము కర్మఫలాలనికి దూరం అవుతూ ఉంటాము. ఒకటి, వెంటనే ఎవరైనా శుద్ధ భక్తుడు అయితే ఇంకేం కర్మఫలం ఉండదు, కర్మఫలాలన్నీ జీరో అయిపోతాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎవరైతే భగవంతుని పట్ల పూర్ణ శరణాగతిని చూపిస్తారో వాళ్ళ జీవితంలో ఎలాంటి కర్మలు ఉండవు. కాకపోతే మనం చూపించలేము. కాబట్టి మనము మన కర్మఫలాన్ని కొద్ది కొద్దిగా అనుభవిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం పిల్లలు కూడా అంతే శుద్ధభక్తులు కదండి అయిన ప్రభుజీ, వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళు ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మొండి ధోరణితో ఉంటారు. మనం చెప్పేటువంటి మాటలు ఏవైనా ఆధ్యాత్మిక పరంగా అయినా కూడా వాళ్ళు కొద్దిగా వాళ్ళ గురించి రిలక్టెంట్ గా ఉంటారు. మాట్లాడకండి. మనం వాళ్ళ గురించి మనం మన గురించి మాట్లాడుకుందాము. మనము అవునవునవును ఇప్పుడు ప్రభు. కూడా మిగతా వాళ్ళు ఇలా ప్రవర్తించడం కాదు, మనం ఎలా ప్రవర్తించడం దాని గురించి మాట్లాడుకోవాలని. అవునవును. అంటే మన పిల్లలు అంటే మా పిల్లలు అనుకోండి ప్రభుజీ, ఒకవేళ మనము ఈ ఆ, ఈ సాధనలో ఉన్నా కూడా పిల్లలు కూడా వాటిని అనుసరించినప్పుడు వాళ్ళ సంస్కారాలతో వాళ్ళు ప్రవర్తించి విననప్పుడు మనం ఏం చేయాలి ప్రభుజీ? వాళ్ళని మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు చెప్పండి. ఆ తర్వాత చెప్పను. గురువులు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి గురువుల దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తారు. సో ఉమ్. అవన్నీ విన్నప్పటికి కూడా పాటించకపోతే ఎవరు ఏం చేయలేరు. అవును ప్రభుజీ. పాటించాలి అనేటువంటి కోరిక వాళ్ళకు కలగాలి, బయటి వాళ్ళ ఫోర్స్ వల్ల కలగదు. అవును ప్రభుజీ. ఇది తల్లిదండ్రులుగా వాలంటరీ. మేము సాధన చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఎంతవరకు అలవర్చుకుంటారో అలవర్చుకుంటారు. అంతే. అదే ప్రభుజీ. ఇప్పుడు భక్తుల సముదాయంలో కూడా ప్రభుజీ, భక్తుల సాంగత్యంలో కూడా అందరూ భక్తి సాధన చేస్తున్నా కూడా వాళ్ళలో అసూయలు ఇలాంటివి అవి కూడా ఉంటాయి కదండి ప్రభుజీ. ఆ కమ్యూనిటీలో మన ఈవెన్ ఇస్కాన్ లోనే తీసుకోండి, అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి కాన్సిక్వెన్సెస్. ఇంకా భక్తులము అవ్వలేదు. అవునవునులేండి ప్రభుజీ, సాధకులుగా భక్తులు అయ్యేంత వరకు ఇవన్నీ తప్పవు. మనలో ఉన్న లోపాలని మన చుట్టూ ఉన్న వాళ్ళు సహించాలి, వాళ్ళలో ఉన్న లోపాలని మనము సహించాలి. ఇది తప్పదు. అవును ప్రభుజీ. చాలా సార్లు మనకి మన చుట్టూ ఉండే వాళ్ళ లోపాల్లో బాగా కనిపిస్తాయి, మనలో ఉన్న లోపాలు కనిపించవు. మన చుట్టూ ఉండే వాళ్ళకి మనలో ఉన్న లోపాలు కనిపిస్తాయి. కనిపిస్తాయి ప్రభుజీ. మన చుట్టూ ఉండే వాళ్ళలో ఎలాగైతే లోపాలు ఉన్నాయో మనలో కూడా అలాగే లోపాలు ఉంటాయి. మనం వాళ్ళని సహించాలి, వాళ్ళు మనల్ని సహిస్తారు. సో ఆ విధంగా ఇద్దరము ముందుకెళ్ళొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఎవరు? నేను ఇక్కడ చూడలేకపోతున్నాను మీ పేర్లు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక శ్రీ ప్రతిపాదుల వారికి మనం చేసే కర్మలు మనం ఎప్పుడైతే గురువుగా స్వీకరిస్తున్నామో ఆ గురువు గారిని ఆయనకే అంటుతాయి అంటున్నారు కదా ప్రభుజీ. ఎందుకు ప్రభుజీ అలాగా? మనం చేసిన పాపాల వాళ్ళకెందుకు అంటటం? మనం ఎంత గురువుని స్వీకరించాము, బట్ అయినా కానీ వాళ్ళకెందుకు అంటుతాయి ప్రభుజీ? మనకే తీసుకోవాలి కదా. అది సృష్టి నియమం. దాన్ని మనం ఎవరు ఎందుకు అని చెప్పి ప్రశ్నించలేము. సృష్టి నియమం అంతే. ఇంకా అందుకే నేను దానికి ఉదాహరణ ఇచ్చాను కదా. ఒకటి భార్య అర్ధాంగి అంటాము, రెండవది తల్లిదండ్రులు పిల్లల పట్ల. 14 ఏళ్ల వరకు పిల్లలు ఏం చేసినా సరే దానిలో కర్మఫలము కొంత భాగము తల్లిదండ్రులకు వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియదు ఏం చేయాలో ఏం చేయకూడదు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. చెప్పి వాళ్ళతో సరైన పనులు చేయించాలి. అలా చేయించినట్లయితే పిల్లలకి మంచిది, తల్లిదండ్రులకి మంచిది. అలాగే మనం ఒక గురువు గారిని ఎందుకు ఆశ్రయిస్తాము? మంచి ఏదో చెడుదో తెలుసుకోవాలని చెప్పేసి. అలా గురుగారి ఆశ్రయం తీసుకున్నప్పుడు గురుగారు మంచి ఏదో చెడు చెప్తారు, దాని ప్రకారం మనం నడుచుకుంటే మనకు మంచిది, గురుగారికి మంచిది. మనం ఏదైనా చిన్న తప్పు తెలిసి తెలియక, అంటే తెలిసి తెలియక ఏదైనా కృష్ణ భక్తులకు వచ్చేసాం, ఆల్రెడీ గురువుని స్వీకరించాం, మనం దీక్ష తీసుకున్నాం, తెలిసి తెలియక ఏదైనా చిన్న తప్పు చేస్తే అది గురువుకి వెళ్తుంది కదా ప్రభుజీ. అదే కొద్దిగా బాధగా ఉంది. అదేదో మనమే అనుభవిస్తే బాగుంటుంది. మనకి వస్తుంది, గురువుకు వెళ్తుంది. అంటే గురువు కంటే పూర్తిగా గురువుకి వెళ్ళదు, కొంత భాగం గురువుకి వెళ్తుంది, మనకి వెళ్తుంది. ఒక రాజు, మన చాలా కథలు ఉన్నాయి రామాయణ మహాభారతాల్లో, ఈవెన్ లోకథలు చాలా ఉన్నాయి. ఒక రాజు ఒక రాజ్యాన్ని స్వీకరిస్తాడు, రాజ్యం యొక్క బాధ్యతను స్వీకరిస్తాడు. రాజు ఒకడే, రాజ్యంలో 1000 మంది జనాలు ఉంటారు. ఓకే, ఆ 1000 మంది జనాలు చేసేటువంటి ప్రతి పుణ్యకర్మ పాపకర్మల్లో 1/6, 6వ వంతు రాజుకు చేరుకుంటుందంట.
ఓకే, అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. అలాగే రాజు చేసేటువంటి పుణ్య పాప కర్మల్లో 6వ వంతు జనాలకు కూడా చేరుకుంటుంది. ఓ, అంటే గురువులు చేసే పుణ్యం అంతా కూడా కొంచెం భాగం భక్తులకు కూడా వస్తుంది. గురువుగారు చేసే భక్తిలో కూడా మనం కనుక గురువుగారి పట్ల పూర్తి నిష్ఠతో ఉంటే మనకి 6వ భాగం వస్తుంది. ఎప్పుడు? గురువుగారిని పాటించినప్పుడు. ఎస్ ప్రభుజీ. ఆ అలాగే మనకు ఒక నాయకుడు అనుకునే వ్యక్తి తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనిలో 6వ భాగం మనకి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఆయన మనం నాయకుడిగా స్వీకరించాం కాబట్టి, ఆయన స్వీకరిస్తూ మనం ఆయన అనుసరిస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసే మంచిలో చెడులో 6వ భాగం మనకి వస్తుంది. సో ఇదే విషయాన్ని భాగవతంలో ఎంతో మంచిగా చెప్తారు. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు పృథు మహారాజు. యాక్చువల్గా భగవంతుని యొక్క అవతారమే పృథు మహారాజు. పృథు మహారాజు. ఎస్ ప్రభుజీ. ఆయన ఒకానొక సందర్భంలో ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞానికి అటు హాజరైనటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి ఋషికి, ప్రతి బ్రాహ్మణుడికి, ప్రతి దేవతలకి అందరికి ముందు ఒక విన్నపాన్ని చేసుకుంటారు. అయ్యా, నాలో ఏమాత్రము భక్తి లేదు, మీరందరూ మంచి భక్తులు, సమ్హౌ ఆర్ అదర్ నన్ను మీరు మీ రాజుగా ఎన్నుకున్నారు కాబట్టి మీరందరూ చేసే ప్రతి పనిలో 6వ భాగం నాకు చేరుకుంటుంది. దయచేసి నన్ను దృష్టిలో ఉంచుకొని మీరందరూ మంచి భక్తి చేయండి. దానివల్ల మీ భక్తిలో 6వ భాగం నాకు వస్తుంది. ఆ 6వ భాగం మీ అందరి కోటాను కోట్ల ప్రజల యొక్క 6వ భాగం భక్తితో నా జీవితం ధన్యం అవుతుంది. హరి బోల్ ప్రభుజీ. తప్పకుండా మేము కూడా అలాగే భక్తులు ఉండాలని ఒక కోరుకుంటున్నాం. రాజు ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలన్నీ వేడుకుంటున్నారు. అదే విధంగా ఒక తల్లి తండ్రి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో వేడుకుంటే కుటుంబ సభ్యులు ఎందుకు కారండి భక్తులు? తప్పకుండా అవుతారు ప్రభుజీ. ఇలాంటి ఒక మంచి ఉదాహరణని శ్రీమద్ భాగవతంలో భగవంతుని యొక్క అవతార పురుషునటువంటి పృథు మహారాజు చూపించారు. గురువులు కూడా మనకు అదే చెప్తారు. గురువులు చెప్పి ఉపదేశించే ప్రతి ఉపదేశంలో అదే ఉంటుంది. మీరు దయచేసి భక్తి చేయండి, దయచేసి భక్తి చేయండి, దయచేసి 4 నియమాలు పాటించండి. ఎందుకు చెప్తున్నారు? అలా చేయడం వల్ల వాళ్ళకు మంచిది, మనకు మంచిది. ఈవెన్ విశ్వ ప్రభుపాదుల వారు కూడా ఒకానొక సమయంలో ఇదే మాట చెప్పారు. నా యొక్క శిష్యులలో ఎవరైనా సరే ఒక్కరు ఒక శుద్ధ భక్తుడు అయితే ఆ శుద్ధ భక్తుడి ద్వారా నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను అని చెప్తారు. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా నా యొక్క భక్తి ద్వారా వెళ్తారని చెప్పలేదు. నా యొక్క భక్తులలో, నా యొక్క డివోటీస్ లో, అంటే నా యొక్క డిసైపుల్స్ లో ఎవరైనా ఒకరు శుద్ధ భక్తుడు అయితే చాలు, నేను వాళ్ళ ద్వారా వెళ్ళిపోతానని చెప్పేసి చెప్తారు. ఇది ఎప్పుడు వచ్చింది? ధ్రువ మహారాజు యొక్క లీల ఉంది కదా, వైకుంఠ విమానం వచ్చినప్పుడు ధ్రువ మహారాజు ఏమంటారంటే, నేను వైకుంఠానికి ఎలా వెళ్తాను, నాకు ఇవన్నిటి అవడానికి కారణం నా తల్లి సునిధి, ఆమెను వదిలేసి నేను ఎలా వెళ్ళగలను, ఆమె వెళ్తేనే నేను వెళ్తానని చెప్పేసి ఆయన ఆ నంద ఉపనందులతో ఆ వైకుంఠ విమానాన్ని తీసుకెళ్ళినటువంటి వాళ్ళని చెప్తారు. అప్పుడు వాళ్ళని చెప్తారంటే, నీకంటే ముందుగానే మీ అమ్మగారు వెళ్తున్నారు, మీరు రండి. ఒక గురువు పట్ల శిష్యుడి యొక్క బాధ్యత ఎంత ఉండాలి అనేటువంటిది మనం ధ్రువ మహారాజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా గురువుకి మనం ఏ అపరాధం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట చెప్పారు కదా ప్రభుజీ. ఎందుకంటే మేము రేపు గురు దీక్షలు తీసుకున్నాక మేము అపరాధాలు చేయకుండా ఉండటానికి ఇది మాకు ఒక మంచి మాట అనుకుంటున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ ఎవరండి? ఎవరైనా సరే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే మీరు బాగా చెప్తున్నారు, అవన్నీ ఆలకిస్తున్నాము, మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఇంచుమించు 15 సంవత్సరాలు బట్టి నేను మాల చేసుకుంటున్నాను. ఫస్ట్ 4, తర్వాత 6 ఎనుగు చేయమని ఎనుగు చేస్తున్నాను. అయితే ఏంటంటే మొన్న ఆషాఢం నుంచి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఇది నీస్ మానేశాను. ఇంకా ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అంటే కొద్దిగా ఇంకా ఇంట్లో కొద్దిగా మాలాది వేసుకున్నాక మానేద్దామని మానేశాను. గురు పౌర్ణమి నాడు మాల వేసేసుకున్నాను.
వేసుకొని ఉన్నాను. అయితే ప్రభుజీ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మరణించిన తర్వాత ఆత్మకు చావు లేదు, శరీరానికి శరీరం ఉంటుంది, అది కాల్చడమో పూడ్చడమో అయిపోద్ది. ఆత్మ మళ్ళీ ఇంకో జన్మలో ఇంకొక మనిషిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు పాపాలు అనుభవించాలి అంటే మనం అదే నరకానికి వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగా ఆత్మ మరి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎవరు అనుభవిస్తారండి? అదొక నాకు చిన్న డౌట్ ఉంది. అది ఎలాగనేది నాకు అర్థమయ్యేలా చెప్పండి. ఇది చెప్పాలంటే మీకు 2 విషయాలు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. ఒకటి, మనల్ని మనము 3 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటి స్థూల శరీరము, రెండోది సూక్ష్మ శరీరము, మూడవది ఆత్మ, జీవుడు. జీవుడి పైన 2 ఆవరణలు ఉన్నాయి. ఒకటి సూక్ష్మ శరీరము, రెండోది స్థూల శరీరము. సూక్ష్మ శరీరము మన మనస్సు, బుద్ధి, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటి ద్వారా ఏర్పడింది. ఇది సూక్ష్మంగా ఉంటుంది, మనం దాన్ని చూడలేము, పట్టుకోలేము. దాన్ని జస్ట్ మనము తెలుసుకోవాలి అంతే, అది ఉంది అని చెప్పేసి. అది ఉంది కాబట్టి మన పనులన్నీ జరుగుతున్నాయి. తర్వాత వీటి ద్వారా పనులు చేయడానికి మనకు ఒక పరికరం కావాలి. ఆ పరికరం పేరే స్థూల శరీరము. అది మన యొక్క భౌతిక దేహము. ఈ పంచభూతాల చేత నిర్మించబడినటువంటి భౌతిక దేహము. భూమి, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశం. మన జీవిత కాలము ఒక 60, 70, 80, 100 అనుకుంటే, ఈ 100 సంవత్సరాలలో ఈ యొక్క స్థూల శరీరము తల్లి గర్భంలో ఏర్పడి, గర్భంలోంచి బయటకు వచ్చేసి మెల్లమెల్లగా పెరుగుతూ అలా కొంతకాలం ఇక్కడ నివసించి, మళ్ళీ వేరే వ్యక్తులకు జన్మనిచ్చి, ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధాప్యాన్ని స్వీకరించి ఒకానొక సమయంలో మరణించిపోతుంది. ఇవన్నీ కేవలము స్థూల శరీరానికి మాత్రమే జరుగుతున్నాయి. స్థూల శరీరము ఒక పరికరం లాంటిది. ఉదాహరణకి ఈ అద్దాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపులో కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని చూపును మెరుగుపరచడం కోసం ఈ అద్దాలను వాడుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ అద్దాలు విరిగిపోతాయి, పగిలిపోతాయి, అప్పుడు ఏం చేయాలి? నేను వీటిని వదిలేసి వేరే అద్దాలను తీసుకోవాలి. వేటి ద్వారా చూడగలను. అదే విధంగా మన సరిగ్గా పని చేయగలదు. ఎప్పుడైతే వృద్ధాప్యానికి వచ్చింది, వ్యాధిగ్రస్తం అయిపోయింది, ఇక ఇది సరిగ్గా పని చేయలేకపోతున్నప్పుడు దీన్ని వదిలేసి వేరే స్థూల శరీరాన్ని తీసుకోవాలి. దానికోసం మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే తల్లి గర్భంలో ప్రవేశించి వేరే శరీరం. హలో ప్రభుజీ, అర్థం అవట్లేదు, వినిపించట్లేదు సరిగా. ప్రభుజీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు వినిపిస్తుందా? హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. ఎలాగైతే ఈ అద్దాలు విరిగిపోవడం గానీ, పగిలిపోవడం గానీ, అద్దాలు పడిపోవడం జరిగితే మనం దీన్ని వాడుకోలేము ఏమాత్రం. సో వీటిని కొత్త అద్దాలు తీసుకొని వాడుకుంటాము. అదే విధంగా ఎప్పుడైతే మన భౌతిక శరీరము వృద్ధాప్యం వల్లనో రోగం వల్లనో సరిగ్గా పనిచేయలేని పక్షంలో ఈ శరీరాన్ని వదిలేసి మనము వేరే తల్లి గర్భంలోకి ప్రవేశించి వేరే శరీరాన్ని పొందుతాము. అప్పుడు ఆ శరీరం ద్వారా మనం పనులు చేస్తున్నాం. ఇది ఒక పరికరం మాత్రమే. ఎట్లాగైతే ఈ అద్దాలు ఒక పరికరమో, ఈ స్థూల శరీరం కూడా ఒక పరికరమే. సో మన కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు ఈ స్థూల శరీరానికి కాదు, ఈ స్థూల శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి. అది ఎప్పుడు చనిపోదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం ఆ సూక్ష్మ శరీరం జీవితంగానే ఉంటుంది. ఏ క్షణానైతే మనం ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేస్తామో ఆ క్షణాన మనకి ముక్తి లభిస్తున్నట్టు. సో మనకి ముక్తి లభించేంత వరకు మనము ఈ సూక్ష్మ శరీరంతో ఉంటాము. మన మనస్సు, బుద్ధి, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో పాటే నివసిస్తాము. సో అప్పటి వరకు మన ఆలోచనలు, దాని ద్వారా చేసే పనులు, ఆ పనుల ద్వారా వచ్చే పనుల యొక్క ఫలితాలు మనము ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తాము. ఇప్పుడు అర్థమైంది. కాకపోతే ఆ స్థూల శరీరం పైన ఈ స్థూల శరీరం కూడా ఉంది కాబట్టి ఈ స్థూల శరీరంలో కూడా ఆ దుష్కర్మ పరిణామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అది ఒకటి. తర్వాత మీరు అనొచ్చు,
మరి జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి, వాటికి సంబంధం ఏంటి అని చెప్పేసి. ఒకటి, జ్వరాలు వీటికి రావడానికి కారణం మన భోజనాల్లో కలుషితం, మన జీవన విధానంలో కలుషితం అవ్వడం వల్ల మనకి జ్వరాలు, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, దానికి 2 కారణాలు. ఒకటి మన ఆలోచన ధోరణి, 2 మనం చేసే పనులు, వాటి ద్వారా ఫలితము ఇలా వచ్చేస్తుంది. పనులలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆలోచన ద్వారా జరిగే పనులు, రెండోది ఫిజికల్ గా జరిగే పనులు. సో ఒక స్థూల శరీరంతో చేసే పనుల వల్ల స్థూల శరీరం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనం తినే భోజనంలో కలుషితం ఉందనుకోండి, ఆ కలుషితమైన భోజనాన్ని తినాలని చెప్పే కోరిక ద్వారా మన స్థూల శరీరము ఇబ్బంది పడుతుంది. కలుషితమైన భోజనం తినడం ద్వారా మన స్థూల శరీరం కూడా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి. మనం కలుషిత భోజనాన్ని తినడానికి ముందు 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి తింటున్నాము, రెండోది తినాలనే కోరికను వ్యక్తపరుస్తున్నాము. ఆ కోరిక మన సూక్ష్మ శరీరాన్ని బాధిస్తుంది. ఆ తిన్నటువంటి కలుషితమైన ఆహారము మన స్థూల శరీరాన్ని బాధిస్తుంది. సో ఆ విధంగా మనం కర్మను అనుభవిస్తాం. దానికి రిజల్ట్ వెంటనే రావచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు, బట్ రిజల్ట్ మాత్రం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇంకెవరైనా నెక్స్ట్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా క్వశ్చన్ ఏంటంటే మీ స్పీచెస్ వినుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళ గురు ప్రభుజీల స్పీచెస్ వినొచ్చా ప్రభుజీ అట్లా? అది చూడండి, మీ ఇష్టం. ఇప్పుడు ఎవరి స్పీచెస్ వినాలి అనడం కంటే ముందు ఎందుకు వినాలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఉదాహరణ మే నాట్ బి కరెక్ట్, బట్ మీరు ఎవరి గురించి చెప్తున్నారో నాకు కంటెక్స్ట్ అర్థం కాలేదు కాబట్టి నేను దానికి ఏం చెప్పలేను. జపాన్ గురించి కానీ మనకు యూట్యూబ్ లో ఉంటాయి కదా ప్రభుజీ, అట్లా అట్లా వాళ్ళ ప్రభుజీ ఇస్కాన్ వాళ్ళే అట్లా వినొచ్చా ప్రభుజీ అట్లా? చూడండి, మీరు మీకు వాటి వల్ల లాభం వస్తుంది అనుకుంటే వినండి, తప్పేం లేదు. అన్ని ఓన్లీ కృష్ణుని గురించే ప్రభుజీ అవి చెప్పేది కూడా. మీ భక్తిలో వృద్ధి అవుతుంది అనుకున్నప్పుడు వినొచ్చు, ఎవరిదైనా వినొచ్చు, రాబడి. కాకపోతే మీరు ఒక్కొక్కరు వ్యక్తులు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకోకుండా తర్వాత ఒక వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళ చెప్పారని చెప్పి కంపేర్ చేస్తూ తర్వాత కన్ఫ్యూజన్ అవ్వకుండా చూసుకోండి. ధన్యవాదములు ప్రభుజీ. మీరు ఒక్క నిమిషం ప్రభుజీ, మీరు బాలియేషు దివిషు అని చెప్పారు చూడు ప్రభుజీ, అది ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? అదేంటంటే ఒక భక్తుడు భక్తి చేస్తున్నప్పుడు, భక్తి ప్రచారం చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తుల గురించి ఎలా వ్యవహరిస్తాడని చెప్పేసి. ఈశ్వరేషు తదధినేషు బాలిషేషు ద్విషస్సు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. 1 భగవంతుడు, 2 భక్తులు, 3 అమాయకులు, 4 ద్వేషులు. ఎలాంటి ద్వేషులు? భగవంతుని పట్ల భక్తుని పట్ల ద్వేషభావంతో ఉన్నటువంటి వ్యక్తులు. ఓకే, సో వీళ్ళ నలుగురి గురించి మనం ఎలా వ్యవహరించాలి? భగవంతుని పట్ల మన ప్రేమను చూపించాలి, అంటే మన భక్తిని చూపించాలి, భక్తి భావంతో భగవంతుని సేవ చేసుకోవాలి. భక్తుల పట్ల స్నేహభావంతో ఉండాలి, ఎందుకంటే వాళ్ళ స్నేహభావంతో ఉంటేనే వాళ్ళ నుంచి మనము, మన నుంచి వాళ్ళు కొంచెం నేర్చుకొని మనం అందరం కలిసి బాగుపడతాం. వాళ్ళతో కూడా వైరభావం పెట్టుకుంటే ఇంకా అసలు భక్తుడు అంటేనే ఎవరి పట్ల వైరభావం ఉండకూడదు. ఓకే ప్రభుజీ. సో తర్వాత 3వది బాలిశేషు, అంటే అమాయకులు. సమాజంలో మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంతో మంది అమాయకులు ఉంటారు, వాళ్ళకి తెలీదు ఏంటి అని తెలీదు. అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనది. ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పాల్సిన బాధ్యత మనది. సో వాళ్ళని ఏమంటారంటే ప్రేమ, మైత్రి, కృప, వాళ్ళ పట్ల కృపాభావాన్ని, దయాభావాన్ని చూపించి వాళ్ళకి చెప్పాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. తర్వాత ద్విషస్సు, అంటే భగవంతుని భక్తులని ద్వేషించే వాళ్ళ పట్ల ఉపేక్ష ఉండాలి, అంటే వాళ్ళతో దూరంగా ఉండాలి. వాళ్ళతో దూరంగా ఉండడం వల్ల వాళ్ళకే మంచిది, మనకు మంచిదే. వాళ్ళతో అనవసరంగా వాగ్వేదం దిగితే మన మనసు పాడవుతుంది, వాళ్ళని ఇంకా భగవంతుని పట్ల ఉన్న ద్వేషాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. సో అని చెప్పేసి భాగవతం 11వ స్కందంలో చెప్పారు. అంటే ఒక మధ్యమ భక్తుడు భక్తి ప్రచారం చేస్తున్న సమయంలో ఈ రకరకాల వ్యక్తులతో ఈ విధంగా వ్యవహరిస్తాడు అని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఉత్తమ భక్తుడు అందరినీ ఉత్తమ భక్తులు తనని తాను అధముడుగా పరిగణిస్తూ అందరిని ఉత్తమ భక్తులుగా చూస్తాడు. సో ఆయనకి మంచి చెడ ఏమీ ఉండదు. ఆయన భక్తులు ఆయన మునిగిపోయి ఉంటాడు. ఆయనకి భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతున్న సంబంధం ఉండదు. ఆయన అందరిని గొప్పగా గౌరవిస్తాడు. ఆయన ఎవరి పట్ల ద్వేషము అట్లా వైరం అట్లాంటిది ఏమి ఉండదు. తర్వాత కనిష్ట భక్తుడు ఏంటంటే నేనే పరమ భక్తుడిని, మిగతా వాళ్ళందరూ భక్తులు కాదు అని చెప్పేసి పరిగణిస్తాడు. ఆపోజిట్ గా ఉత్తమ భక్తుడికి ఆపోజిట్ గా ఉంటాడు కనిష్ట భక్తుడు. సో అలా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ఇలాంటి గొప్ప భక్తులతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రభుజీ, మేము ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళనే గురువు అనుకోవాలా, లేకపోతే సత్సంగత్యంలో మేము వింటున్న గురువులందరినీ మేము గురువుగా భావించవచ్చా? అదొకటి ప్రభుజీ. తర్వాత భార్య చేసిన కొన్ని పనులు భర్తకి వస్తాయి, భర్త చేసిన పనులు భార్యగా వస్తాయి అన్నారు. కానీ భర్త చేసే పుణ్యకర్మల్లో భార్యకు భాగం వస్తుందని, భార్య చేసే పనులలో భర్తకు ఏమీ రాదు అని ఒక క్లాస్ లో విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ? లేదండి, నాకు తెలిసినంత వరకు గరుడ పురాణంలో చెప్పినప్పుడు భార్య భర్త అని కాదు, ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తే, కలిసి పని చేస్తే, కలిసి భోజనం చేస్తే, కలిసి మాట్లాడితే ఇద్దరు వ్యక్తులు కర్మని షేర్ చేసుకోవాలి. వీళ్ళ కర్మ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ కర్మ వీళ్ళకి వెళ్తుంది అని చెప్పేసి గరుడ పురాణంలో మంచిగా క్లియర్ గా చెప్పారు. సో అలాంటిది భార్య భర్తలు ఇద్దరు ఒక వివాహానంతరము జీవితకాలం కలిసి ఉంటారు కాబట్టి, ఏ విధంగా అయితే భార్యకి భర్త చేస్తున్న ప్రతి పనిలో సగ భాగము చెందుతుంది కాబట్టి ఆమెను అర్థంగా అంటున్నామో, అలాగే భర్త కూడా సేమ్ కదా. ఇప్పుడు ఒక గురువు శిష్యుడిని స్వీకరిస్తాడు, శిష్యుడు చేసిన ప్రతి పనిలో 6వ వంతు గురువుకి వెళ్తుందని చెప్పేసి మనం ఇప్పుడు అనుకున్నాం కదా. ఒక రాజు ఆయన ప్రజల్ని స్వీకరిస్తాడు, ప్రజలు చేసిన ప్రతి దానిలో మంచి చెడులో 6వ భాగం రాజుకి వెళ్తుంది. సో అదే విధంగా సో భార్య భర్తను స్వీకరిస్తున్నారు, భర్త భార్యను స్వీకరిస్తున్నారు కాబట్టి వీళ్ళ నుంచి 6వ భాగం వాళ్ళకి, వాళ్ళ నుంచి 6వ భాగం వీళ్ళకి ఖచ్చితంగా వెళ్తుంది. పుణ్యము పాపం రెండు వస్తాయి అంటారు అని చెప్తాను. రెండు వస్తాయి. ఇప్పుడు ఎలాగైతే ప్రజల నుంచి రాజుకి వెళ్తుందో, రాజు నుంచి ప్రజలకు వస్తుందో, గురువు నుంచి శిష్యులకు వెళ్తుందో, శిష్యు నుంచి గురువుకి వెళ్తుందో, అదే విధంగా భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకి ఖచ్చితంగా వెళ్తుంది. వెదర్ ఇట్ 6వ భాగమా 50% నాకు కరెక్ట్ గా తెలియదు, బట్ ఎంతో అంత అట్లీస్ట్ భార్య భర్తల విషయంలో పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి 50% వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం చేసే ప్రేయర్స్ మన పిల్లలకి వస్తుందంటారా ప్రభుజీ? తప్పకుండా తప్పకుండా. అదే గురువు ప్రభుజీ, ఇప్పుడు మేము సత్సంగంలో వింటున్నాం, మేము దీక్ష తీసుకోలేదు, మేము ఇలాంటి సాంగత్యం అందరితో మేము గురువులు అంటే అన్ని సాంగత్యంలో ఉన్నాము, సో అందరినీ మేము గురువులుగా భావించవచ్చా ప్రభుజీ? అంటే గురువుల్లో 2 రకాల గురువులు ఉంటారు. రెండు కాదు, చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇస్కాన్ సాంప్రదాయం ప్రకారం 2 రకాల గురువులు ఉంటారు. శిక్షా గురువు, దీక్షా గురువు అని చెప్పేసి. దీక్షా గురువు అంటే ఎవరి దగ్గర అయితే మనము దీక్ష స్వీకరిస్తామో వాళ్ళని దీక్షా గురువుగా పరిగణిస్తాము. శిక్షా గురువు అంటే ఎవరి ద్వారా మనము మంచి చెడుగు అనేటువంటి విచక్షణ జ్ఞానం నుంచి తెలుసుకుంటున్నామో వాళ్ళందరూ మనకి శిక్షా గురువులే. ఇప్పుడు మీ ద్వారా నేను, నా ద్వారా మీరు, తర్వాత మిగతా సీనియర్ భక్తుల ద్వారా అందరం అలా తెలుసుకుంటున్నాం కాబట్టి అందరూ అందరికీ శిక్షా గురువులే. ఆ విధంగా మనకి తల్లిదండ్రులు మన శిక్షా గురువులే. అందుకే అంటాం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి మన గురువులు శిక్షా గురువులే, మనకి దేవతలు శిక్షా గురువులే. మనం చదువుకున్నటువంటి రామాయణ, మహాభారత, భాగవత కథల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మనకి శిక్షా గురువు. ఎందుకు? ప్రతి వ్యక్తి జీవితం నుంచి మనకు ఏదో కొంచెం తెలుసుకుంటున్నాము. సో వాళ్ళంతా వినడం వల్లనే కాదు, మనం ఎవరి ద్వారా అయినా సరే ఒక మంచి విషయాన్ని గ్రహించి తెలుసుకొని దాన్ని మనం పాటించడానికి మన జీవితంలో నిర్ణయించుకుంటాము. అలాంటి ప్రతి వ్యక్తి మన జీవితంలో మనకి శిక్షా గురువులు అవుతారు. అంటే వాళ్ళకి మనకి ఒక శిక్షణ ఇస్తున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో చెప్పడం ద్వారానో, వాళ్ళు చేసిన పనుల ద్వారానో, ఇంకే విధంగా అయినా సరే. సో వాళ్ళందరూ మనకి శిక్షా గురువులే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. మీ క్లాస్ చాలా బాగుంది. మళ్ళీ మీతో సాంగత్యం ఇలానే మాకు జీవితాంతం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. మీరంతా కూడా నా గురించి కొద్దిగా ప్రార్థన చేయండి. దానివల్ల నేను కూడా కొంచెం నేను చెప్తున్నవి నేను పాటించే శక్తి నాకు వచ్చే విధంగా ప్రార్థన చేయండి. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరైనా? త్వరగా ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద హరే కృష్ణ. ప్రభుజీ, డౌట్ ఏంటంటే అంటే మీరు చెప్పారు కదా 14 years వరకు పేరెంట్స్ ఆ తర్వాత గురువు గారి దగ్గర ఉంటాం అంటే మంచి చెడు చెప్తుంటారు. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ముందు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తాము, ఇటు పేరెంట్స్ ఉంటారు. అంటే అక్కడ కూడా గురువు గారే కదా, అంటే ఆయన కొన్ని చెప్తాడు, ఇలా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు అలా. ఇక్కడ పేరెంట్స్ వాటికి కొంచెం ఆపోజిట్ గా ఉంటారన్నమాట. అంటే కొంచెం స్వార్థం పెరిగింది అలా. అంటే ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తూ అలా చేయలే ఏం కాదు అన్నట్టు చెప్తుంటారు. కానీ చిల్డ్రన్స్ ఏంటంటే అక్కడ టీచర్ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొచ్చి ఇది తప్పు నాన్న అనేసి పేరెంట్స్ తో వాదిస్తారు కదా ప్రభుజీ. అప్పుడు అసలు అంటే తప్పు అని చెప్పాలి కదా నార్మల్ గా అయితే. ఇప్పుడు అలా అనేసి పేరెంట్స్ తో కూడా వాదించకూడదని అంటుంటారు. దీన్ని ఎలా తీసుకోవాలి ప్రభుజీ? మీరు చెప్తున్న కాంటెక్స్ట్ నాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదు. మీరు భక్తి విషయంలో చెప్తున్నారా, మామూలుగా జనరల్ విషయాల గురించి చెప్తున్నారా? లేదు ప్రభుజీ, నేను జనరల్ గా చెప్తున్నా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ పాల్లో నీళ్ళు కలపకూడదు అది టీచర్ చెప్పింటాడు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే పాల్లో నీళ్ళు కలుపుతారనమాట. అలా కలపకూడదు అనేసి పిల్లవాళ్ళ వాదిస్తారు. కానీ పేరెంట్స్ తో వాదించకూడదు అనేసి గురువులు కూడా చెప్పింటారనమాట. అంటే ఎంతవరకు అంటే తప్పు చేసినప్పుడు ఎవరితోనైనా వాదించడం కరెక్టే అంటారు కదా, అలా అడుగుతున్నాను. ప్రతిదానికి ఐ మీన్ అన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు. కొన్నిసార్లు వాదించడం కరెక్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు వాదించకపోవడం కరెక్ట్ అనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ముందుగా వీటన్నింటికంటే ముందు వెదర్ తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా సరే మనము ఏది మంచో ఏది చెడు అని చెప్పడానికి ప్రయత్నిస్తాము. కాకపోతే మంచిని ఎందుకు పాటించాలి, చెడుని ఎందుకు పాటించకూడదో చాలా సార్లు చెప్పము. జీవితంలో మనం ఎలా జీవించాలి, ఒక గొప్పగా ఎలా జీవించాలో చెప్తాము, బట్ గొప్పగా ఎందుకు జీవించాలో చెప్పము. జీవిత లక్ష్యాలు మనము టెంపరవరీ గోల్స్ జీవిత లక్ష్యాలుగా చేసి మనము తల్లిదండ్రులైనా సరే, గురువులైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో బాగా బతకాలని చెప్పేసి మాత్రమే మనం చాలా సార్లు చెప్తూ ఉంటాము. కాకపోతే ఈ భౌతిక ప్రపంచం వెనకాల ఇంకొక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, అది మన నిజమైన నివాస స్థలము అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా అరుదు ఈ రోజుల్లో. సో ఈ విధంగా ఒక రకంగా ఆలోచించుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో మంచి చెడుల గురించి మాట్లాడుకున్నంత వరకు బోత్ మంచి చెడు రెండు తప్పే. అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన మంచి చెడు మనని ఇక్కడే ఉంచుతాయి. సో అలా ఉంచినంత కాలం నువ్వు మంచి చేస్తే ఇక్కడే ఉండవు, చెడు చేసినా ఇక్కడే ఉండవు. అలానే చెడు నుంచి ఏం పొడిచించట్లేదు. కాకపోతే మనము కనీసం భక్తిలోకి వచ్చాం కాబట్టి ఇక నుంచి అయినా సరే మనం చెప్పే మంచి వెనకాల అంతరార్థం గురించి కూడా కొద్దిగా చెప్పాలి. అసలు ఎందుకు ఈ మంచిని ఎందుకు పాటించాలి, చెడు ఎందుకు పాటించకూడదు, అసలు దానికి మూల కారణం ఏంటి, దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకొకరికి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. ప్రభుజీ, ఇప్పుడు అంటే ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండడం కూడా తప్పే అనేసి చెప్తుంటారు కదా ప్రభుజీ. నువ్వు ఒకవేళ రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో రెస్పాండ్ అవ్వకపోయినా అది కూడా తప్పే అనేసి ఆ పాపం కూడా వస్తుందా మనకి ఇప్పుడు? వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ప్రభుజీ, ఇప్పుడు ఒక అతను తాగి వాళ్ళ వైఫ్ ని కొడుతున్నారు అనుకోండి విలేజెస్ లో. ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటారు కానీ ఆపాలనే థాట్ రాకపోవచ్చు. లేదంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ దగ్గర మళ్ళీ తినాలి ఎందుకు అని. కానీ చుట్టూ ఉన్నప్పుడు ఆపడం అనేది ధర్మం కదా ప్రభుజీ. అలా ఆపకపోయినా కూడా తప్పే కదా అవుతుంది. నో, అలానే ఎవరు ఉపేక్షించరు. ఫస్ట్ టైం జరిగినప్పుడు తప్పకుండా అందరూ వచ్చి ఆపుతారు, సెకండ్ టైం జరిగినప్పుడు ఆపుతారు, థర్డ్ టైం జరిగినప్పుడు ఆపుతారు. సో అలా మళ్ళీ జరుగుతూ ఉంటే చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే కొంతమంది ఇంకా విసిగిపోయి వదిలేస్తారు. బట్ జనరల్ గా మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు అలా చూస్తూ ఊరుకోరు, వచ్చి ఆపడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తారు. ఎప్పుడు ఈ వ్యక్తి మరి వీళ్ళ పట్ల కూడా తప్పుడుగా ప్రవర్తిస్తే మాత్రం అప్పుడు దూరంగా ఉంటారు. అదర్వైజ్ ఎవరైనా సరే అట్లీస్ట్ సామాజిక బాధ్యత అనేది అందరికీ ఉంటుంది. అలా వెరీ ఫస్ట్ టైం ఎప్పుడైనా చూసినా కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు అలా కూడా చేయట్లేదు, ఎందుకు అంటే వాళ్ళు ఎవరో నేను అనేటువంటి దూరంలో ఉంటారు. ఎప్పుడైనా సరే వారి మన చుట్టూ ఉండే వాళ్ళపైన కొంచెం మంచి సంబంధం ఉండి వాళ్ళు మన వాళ్ళే అనుకున్నప్పుడు, వాళ్ళు ఇట్లాంటి ఘర్షణ జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆపడానికి
ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే మనం వాళ్ళకి సంబంధం లేదనుకున్నప్పుడు వాళ్ళు దూరంగా ఉండొచ్చు. అంటే అలా కాపోతే కరెక్టే అంటారా? కరెక్ట్ అని చెప్పను నేను. అది కరెక్ట్ ఏం కాదు. బట్ చూడండి, ఇప్పుడు మనకి ఎంతవరకు మనం చేయగలమో దాన్ని బట్టి మనం చేయగలగాలి. యాక్చువల్‌గా నిజానికైతే అలాంటివి జరగకుండా వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి. బట్ వాళ్ళు మనం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక ఎంతవరకు చేయగలము? దానిలో కూడా చాలా ఉంటాయి. కొన్ని కుటుంబ లెవెల్‌లో పరిష్కరించుకోవడము, కొన్ని సమాజం లెవెల్‌లో పరిష్కరించుకోవడము, కొన్ని కోర్టు ద్వారా అంటే చట్టం ద్వారా పరిష్కరించుకోవడం ఇటువంటి చాలా ఉంటాయి. సో, ఎక్కడి వరకు వెళ్ళాలో, ఎక్కడి వరకు వెళ్ళడం ఉచితమో దాన్ని ఆలోచించి, ఎందుకంటే ప్రతి విషయము వాళ్ళ సబ్జెక్టివ్ అన్నట్టు. వాళ్ళని బట్టి ఉంటుంది. సో, ఫస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకోవాలి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు బాధ్యత ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళే బాధ్యత వహించినప్పుడు బయట వాళ్ళు మాత్రం ఎంత బాధ్యత వహించగలరు? ఒకసారి, 2 సార్లు వాళ్ళు చెప్పి చూస్తారు. అలా అని చెప్పి ప్రతిసారి వాళ్ళు చెప్పి చూడలేరు కదా! హ్మ్. ఓకే బట్ ప్రభుజీ. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చినటువంటి ఫస్ట్ వాళ్ళంతకు అంటే వాళ్ళే వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ వ్యక్తులు ఇప్పుడు వీళ్ళిద్దరు భాగస్వాములు. సో, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళ కుటుంబం మంచిగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది. ఇట్లా వీటిపైన బాధ్యత వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ పట్ల వాళ్ళ బాధ్యత, వాళ్ళ కుటుంబస్తుల పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, ఈ సృష్టి పట్ల బాధ్యత. వాటిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు మనము మనుషులుగా వ్యవహరించగలము. ఉదాహరణకు చిన్న మాట చెప్తాను. ఆచార్యులందరూ ఎందుకు సన్యాసం పుచ్చుకొని దేశ పర్యటన చేస్తూ అందరి కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేయాలి? శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, చైతన్య మహాప్రభువు కావచ్చు, గోస్వాములు కావచ్చు, ప్రభుపాదుల వారు కావచ్చు, వాళ్ళ గురువు వీళ్ళందరూ ఎందుకు వాళ్ళకి జీవితం లేదా? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించలేరా? అది వాళ్ళ బాధ్యత. ఈ సమాజం పట్ల, సృష్టి పట్ల వాళ్ళ బాధ్యతని వాళ్ళు తెలుసుకొని దాని పట్ల వ్యవహరిస్తున్నారు. మన పట్ల మనం బాధ్యత వ్యవహరించినప్పుడు మనం సమాజం పట్ల ఇంకేం బాధ్యత వ్యవహరిస్తాము? సో, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. బట్ చివరిగా ఒక మాట మీరు అడిగిన ప్రశ్నకి, ఇప్పుడు మనము 3 గుణాలకి లోనై మనం చేసే పనులు చేస్తాము. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఇట్లాగే వ్యవహరిస్తారు. వాళ్ళకి ఏది మంచి, వాళ్ళ కుటుంబస్తులకి ఏది మంచి ఆలోచించేంత విచక్షణ జ్ఞానం ఉండదు. వాళ్ళెప్పుడు ఇట్లాంటి ఏమంటారు? ఇంకేదో ఏవైతే చేయకూడదో వాటినే చేస్తూ ఉంటారు. సో, రజోగుణంలో జనరల్ గా స్వార్థపరులు. వాళ్ళ గురించి బాగా చేస్తారు. బయట వాళ్ళ గురించి అంతగా ఆలోచించకపోయినా సరే వాళ్ళకేది మంచి, వాళ్ళ మంచి కోసము ఏ ఏ అవతల వాళ్ళకి చెడు చేయడానికైనా రెడీగా ఉంటారు. అవతల వాళ్ళకి మంచి చేయడానికైనా రెడీగా ఉంటారు. వాళ్ళకి మంచి లభిస్తుంది అంటే వేరే వాళ్ళకి హాని చేసి అయినా సరే, వేరే వాళ్ళకి మంచి చేసి అయినా సరే, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ సుఖం కోసము అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. అది రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు. అదే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ధర్మం ఏంటి? ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? ఎలా ఆచరించాలి కాదు, ఎందుకు ఆచరించాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా అర్థం చేసుకొని ధర్మ మార్గంలో నడవడానికి ఏది కావాలో అది మాత్రమే చేస్తారు. వాళ్ళ కష్టమైనా సరే 10 మంది బాగు కోసము వాళ్ళు కష్టాలని వాలంటరీగా స్వీకరిస్తారు. అది సత్వగుణం యొక్క లక్షణము. సత్వగుణంలోకి రానంత వరకు మనకి నిజంగా ఏది మంచిది, మన పట్ల సమాజానికి మనం ఎలాంటి సేవ చేయగలము అనేటువంటి ఆలోచన ధోరణి, సమాజ సేవ కోసము తమ స్వార్థాన్ని విడనాడి కష్టమైనా సరే ఆ కష్టాన్ని వాళ్ళు స్వీకరించేటువంటి ఒక సమున్నత భావం రావాలంటే సత్వగుణంలోనే ఉండాలి. అలా ఉండనప్పుడు చాలా కష్టం. ఈ రజోగుణం, తమగుణంలో ఉన్న వాళ్ళు ఇది మంచి, ఇది చెడు అని మనం ఎన్ని చెప్పినా కూడా అర్థం చేసుకునేటువంటి విచక్షణ జ్ఞానం వాళ్ళలో ఉండదు. సో, మనం ఇంకా ఎక్కువగా మార్చలేం వాళ్ళని. హరే కృష్ణ. ఇది నాకు తెలిసింది. మీరు ప్రణవాన్ ప్రభుని కూడా అడగండి ఒకసారి. తను ఏం చెప్తాడో చూసుకోండి. హరే కృష్ణ. ఇంకెవరైనా? ఆల్రెడీ 8:30 అవుతుంది. ఆఖరి ప్రశ్న. ఇక్కడ చాలా మంది చేయవెత్తారు. మీనా మాతాజీ. ప్రభుజీ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ ఏం లేదు ప్రభుజీ, ఇప్పుడు పిల్లలు 14 years వరకు పిల్లలు చేసిన కర్మలకి తల్లిదండ్రులు బాధ్యత కదా, తల్లిదండ్రులు చేసిన కర్మలకి పిల్లలు ఎప్పుడు బాధ్యత అవుతారు? ఒక ప్రశ్న.
ఇంకొకటి ఇప్పుడు పెద్ద యోగులు గురువులు వాళ్ళు వాళ్ళు ఏమంటారు తపస్సు చేయడానికి అని చెప్పి వాళ్ళ భార్యలను వదిలేసి వెళ్ళిపోతారు కదా. అప్పుడు మరి వాళ్ళ భార్యలు చేసిన కర్మలకి కూడా వాళ్ళ బాధ్యత ఉంటారా ఉండరా ప్రభుజీ? ఇవి 2 క్వశ్చన్స్ చెప్పారా ప్రభుజీ? ఇప్పుడు పిల్లల పైన తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పైన పిల్లలకి కర్మల గురించి అంటే శాస్త్రంలో చెప్పారు కాబట్టి దాని గురించి నేను చెప్తున్నాను. మహాభారతంలో దాని గురించి, రామాయణంలో దాని గురించి చెప్పడం జరిగింది. జనరల్ గా ఇదేంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారు? వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడే. అవును ప్రభుజీ. పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళకి సమాజంలో ఒక మంచి గౌరవం వస్తుంది, దానితో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది. అవును ప్రభుజీ. మనం గౌరవాన్ని స్వీకరిస్తున్నాము, బాధ్యతను స్వీకరించకపోతే ఆ బాధ్యతలో జరిగినటువంటి లోటుపాట్ల వల్ల వచ్చే కర్మ ఫలాన్ని మనం స్వీకరించాలి. సో ఆ విధంగా ఇది ప్రిన్సిపల్. ఇది ఓకే ప్రభుజీ. మనకి సమాజంలో 2 వస్తాయి, గౌరవము వస్తుంది ఒక పొజిషన్ ద్వారా, బాధ్యత కూడా వస్తుంది. అవును ప్రభుజీ. సో మనం గౌరవాన్ని స్వీకరించినప్పుడు బాధ్యతను కూడా స్వీకరించాలి. మన బాధ్యతను సరిగా నిర్వహించకపోతే ఆ బాధ్యతలో జరిగినటువంటి లోటుపాట్ల వల్ల ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో దాన్ని మనం స్వీకరించాలి. అంటే మనం బాధ్యతని ఫస్ట్ గా నిర్వహించు కరెక్ట్ గా, లేకపోతే ఆ తర్వాత కాలంలో దాని యొక్క దుష్పరిణామాలను స్వీకరించాలి. అది ఓకే ప్రభుజీ. తల్లిదండ్రులకి వరుస పిల్లలకి వరుస. పిల్లలు కూడా తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రులు పెంచి పోషిస్తున్నారు, దాని ద్వారా వాళ్ళకి ఒక సంరక్షణ వస్తుంది, దాని ద్వారా వాళ్ళకు బాధ్యత కూడా వస్తుంది. అంటే తల్లిదండ్రుల యొక్క ఆశ్రయంలో ఉంటూ వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు, వాళ్ళ పాలన పోషణ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళకి దొరికేటువంటి గౌరవం. ఓకే, దాంతో పాటు వాళ్ళకి బాధ్యత కూడా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల విధేయులుగా ఉండడము, తల్లిదండ్రులు చెప్పిన మంచి చెడును గ్రహించి మంచిని పాటించి వాళ్ళకి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి యొక్క అన్నిటికీ రిటర్న్ గా వాళ్ళకు గౌరవాన్ని పెంచడము, ఇలాంటి బాధ్యత మన పిల్లలకు ఉంటుంది. ప్రభుజీ. అదే ప్రభుజీ, మరి తల్లిదండ్రులు చేసిన కర్మలకి పిల్లలు ఎట్లా బాధ్యత అవుతారు? అది కూడా చెప్పారా ప్రభుజీ? నో, తల్లిదండ్రులు చేసిన కర్మలకి పిల్లలు ఎలా బాధ్యత అంటే ఇదే అండి. ఇప్పుడు కర్మలు అంటే తల్లిదండ్రులు ఏదైనా పని వాళ్ళ గురించి వాళ్ళు చేసుకుంటే వాటి కర్మ వాళ్ళకే ఉంటుంది. ఒక తల్లిదండ్రులుగా ఎలాగైతే వ్యవహరించాలో అది కర్మ అంటున్నాను. తల్లిదండ్రుల బాధ్యతని నేను కర్మ అంటున్నాను. ఆ బాధ్యతని సరిగ్గా వ్యవహరించకపోతే దాని వల్ల జరిగే దుష్పరిణామాలకి బాధ్యత వహించాలి, అలా అంటున్నాను. అదే ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. తర్వాత ఎవరో మీరు ఈ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా ప్రభుజీ. ఒకవేళ నిజంగా భార్య ఆమోదంతో సన్యాసం తీసుకొని అడవులకు ఎగే వాళ్ళు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి వెళ్ళాలి. పూర్తి చేసిన తర్వాత భార్య పర్మిషన్ తో, భార్య ఆమోదంతో వాళ్ళు సన్యాసం స్వీకరిస్తే వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండదు భార్య పట్ల. ఇంకా ఆ భార్య యొక్క బాధ్యత వాళ్ళ పిల్లలకి అప్పగించి వెళ్ళిపోతారు. అప్పుడు పిల్లల బాధ్యత, తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. సో ఆ విధంగా. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఆపేద్దామా ఇక్కడికి? ఇంకా ఎవరైనా ఒకరు చివరి ప్రశ్న అడుగుతారా? చిన్నది ఏమైనా ఉంటే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ఆత్మ గురించి. క్లాస్ బాగా ఉంది ప్రభుజీ, మీరు చెప్పింది చాలా బాగా అర్థమవుతుంది. దండోత్ప్రణం. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. హరే కృష్ణ.